యా నో థ్యాంక్స్. జ్యూస్ నీ వైపు వస్తారు నాన్న. ఫ్రీయే కదా, రెండు వైపులా తీసుకుంటా. ముంబైలో ఎవడో రమ్మన్నాడని వెళ్తున్నావు. వాడు ఎవడు, వాడి అడ్రస్ ఏంటి, వాడి గురించి ఏమైనా తెలుసా? అమర్ సింగ్ ని బోర్డు పట్టుకుని ఒకడు నిలబడతాడు. వాడిని తీసుకుపోతే అన్ని విషయాలు తెలుస్తాయి. ఎవరో ముక్కు మొహం తెలియని వాడితో ఎందుకు నాన్న బిజినెస్ చేస్తావు? ఏం జరిగినా మనం దొరకకూడదు, అది మర్చిపోకు. అయ్యో సామ్లా, నీకు ముందు మనకు తెలుసా? వాడిని అండర్ వాటర్ నుంచి వేసావు గనకే బిగ్ న్యూస్ గా ఉన్న వాళ్ళం బిగ్ న్యూస్ గా మారాం. ఒక్క ఎవిడెన్స్ కూడా లేదని పోలీసులే ఫైల్ క్లోజ్ చేయబోతున్నారు. సరే, అందుకని ఇంకా ఎన్ని గంటలు ఏమంటావు? పట్టుకుంటే యావజ్జీవ కారాగార శిక్షే. ఒకే ఒక చిన్న 5 స్టార్ హోటల్ కట్టి పారిస్తే చాడరా, ఆ తర్వాత అన్ని వదిలేతా. అయ్యో సామ్లా, నీకు ముందు మనకు తెలుసా? వాడిని అండర్ వాటర్ నుంచి వేసావు గనకే బిగ్ న్యూస్ గా ఉన్న వాళ్ళం. పోలీస్ ఇంకా ఫైల్ క్లోజ్ చేయాలి. ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. You both are under arrest. बेटा बाहर चलांगे मारोगे क्या? నేను పోలీసును కాను, భయపడకండి. అమ్మయ్యా. మరి ఎందుకు సార్ ఇదంతా మీరు రికార్డ్ చేశారు? అవన్నీ మీ బిజినెస్ కి అవసరం లేదు. ఇందులో మీ ఇద్దరు రిటర్న్ టికెట్స్ ఉన్నాయి. ముంబైలో దిగగానే నెక్స్ట్ ఫ్లైట్ లో తిరిగి కోల్కతా వెళ్ళిపోండి. కాదు, ముంబైని ఒకరిని చూడడానికి. ఆ ఒకరు నేనే, రమ్మన్న వాడిని నేనే. డీలింగ్ ని ఫ్లైట్ లో పెట్టుకుంటే నేనుండే ప్లేస్ మీకు తెలీదు కదా, అందుకే మన మీటింగ్ ని ఎయిర్ లో అరేంజ్ చేశాను. ఎవరిని చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి అన్నది నా వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ రేపే వచ్చి మీకు చెప్తారు, ఫుల్ అమౌంట్ తో. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎంతమందిని పెట్టి వాడిని లేపాలి? ఒకే ఒకడు అశోకే పని చేయాలి, అది కూడా చాలా దూరం నుంచి, ఎందుకంటే అతని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? వాడి వివరాలన్నీ ఎలా తెలుస్తాయి? రిటర్న్ టికెట్ చూపిస్తే నా వాళ్ళు చెప్తారు. బీ కేర్ఫుల్, మీ ఆడియో నా చేతుల్లో ఉంది. నాట్ ఓన్లీ ఆడియో, నీ వీడియో నా చేతుల్లో ఉంది. ఎవరిని చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి అన్నది Sorry for the interruption, sir. No problem. ఎలా తీసావు? వీడియో రికార్డర్, బ్లూటూత్ మెమరీ స్టిక్కర్. ఊరే ఎవరితో? సారీ సార్, వీడు ఒట్ట అమాయకుడు. ఇంకో 6 నెలల్లో ఈ ఫ్లైట్ రేట్ అంతని అడుగుతాడు చూడు. మీ ఆడియో, యో వీడియో. అనుభవించు రాజా, అనుభవించు. हो जाएगा, बातें आ गया. ये कमिश्नर की गाड़ी आ गई, उसके पीछे इनके गाड़ी भी आएगा. साहब, बिल्डिंग बैक साइड वो नल्गुन वाच चेयंడి. ఇంకో ఇద్దరు నా పక్క. అనుభవించు రాజా, అనుభవించు. అనుభవించు రాజా, అనుభవించు. आगे रे. हाँ, रेडी. इतनी भीड़ है, कैसे गोली चलाऊं यार? अंदर नल्ला कोटे वेसुकुन्नारू, एवरनि काल्चनु? उधर देखो, लाल रंग में एक असिस्टेंट कमिश्नर. एक असिस्टेंट कमिश्नर दिखते हैं ना? कनबडुतुन्नाडु. इनको फॉलो करो. इन्हों एक बच्ची के हाथ में गुलाब देंगे. ये बच्चे किसके हाथ में गुलाब देंगे? इन्हें जज्जा ये तीर्पु मार्च रासाड़ा? खेलना मत रे, चले जाएगा अंदर. या मार रे, जट्टी मार. हाँ? ये बंदे से हो रहा. सब अंदर चलिए जाइए सर. ओए तो सरदार के ये देखिए ओने लगे दो रे. ये बंदे से हो रहा. ఆగు. సారీ నాన్న, ఎందుకు కొట్టానో తెలీదా? దీంతో మేనేజ్ చెయ్యి. ওই তোরা শটকে বল. ওপর থেকে 200 আসলো, আমি কে ওদের ধরতে গেলাম, আমি কে মেরে. কোন দিকে ভাগলো? একজন ওই দিকে গেলেন আর একজন ওপর দিকে. তোরা ওই দিকে যা, বাকি আমার ওখানে নাই. আল্লাহ বাঁচিয়ে দিলি, আল্লাহ.
Everybody now make way. No, you ain't gonna get away. Everybody now make way. No, you ain't gonna get away. ఇటువంటి ఘోరమైన పరిస్థితి తమ పిల్లలకు కలిగినందుకు ఎంతమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారో తెలుసా? తీస్తున్న కొద్దీ కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న అస్థి పంజరాలు తమ పిల్లలవి కాకూడదని ఎంతమంది ఎందరెందరూ దేవుళ్ళని వేడుకుంటున్నారో మీకేమైనా తెలుసా? ఈ దుర్ఘటన గురించి విచారించడానికే సిబిఐ నా ఆధ్వర్యంలో ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఏమడిగారు? ఎవరో తెలుగులో అడిగారే. కోట్ల కొద్దీ డబ్బిస్తే ఈ విచారణ కమిషన్ మూసేసి వెళ్ళిపోతారా అని అడిగారే. ఎవరది? సారీ, కొంతమంది ప్రెస్ వాళ్ళు ఇలాంటి చౌకబారు ప్రశ్నలు వేస్తారనే నేను మీకు క్లిప్పింగ్స్ వేసి చూపించాను. Sir, you have been in charge for past 4 months. Can we know how far the inquiry has finished? About 90% of the inquiry is over. Those who are involved in the crimes happening in Kolkata and Darjeeling might have earned crores and crores. They murdered the kids and supplied the vital organs to other countries. Those who were already arrested are just paid killers. Mastermind has to be arrested. That's why I'm here. I have to finish the remaining 10% of the inquiry. That will be over in a week. And the report can be submitted in another 10 days. కమిషనర్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? Yes. మీరు తప్పించకపోయిన హంతకుడిని కనిపెట్టగలరా? కనిపెట్టలేకపోతే అది నా ఒక్కడికే కాదు, మా డిపార్ట్మెంట్ కి సిగ్గుచేటు అవమానం. Mr. Yogi, আপনার সঙ্গে কতজনের সমর্থন আছে যে ওদের সঙ্গে অনুসন্ধান করতে পারে? सरकार की मदद से ये काम हो रहा है. मुख्यमंत्री और सरकार की बदौलत से ये कार्रवाई हो रही है. సార్, ఇటువంటి బెదిరింపులు మళ్ళీ వస్తే అప్పుడేం చేస్తారు సార్ మీరు? ఏయ్, ఏమిటి నువ్వు అడుగుతోంది? ఆల్రెడీ 1000 సార్లు చెప్పాను, నేను దేనికి భయపడను. ఇలా చూడు, ఈ విచారణని పూర్తి చేసి నా నివేదికను సమర్పించిన తర్వాతే నేను ఊరికి వెళ్ళడమో పరలోకానికి వెళ్ళడమో జరిగేది. లైవ్ టెలికాస్ట్ కదని నువ్వు అడిగిందే అడుగుతూ ఉంటే నేను చెప్పిందే చెప్తూ ఉంటానా? నాకు 1000 పనులున్నాయి, నీకు ఇదొక్కటే పని. మిస్టర్, ఇది కోర్టు కాదు వాద ప్రతివాదనలు చేసుకోవడానికి. అడిగే ప్రశ్నల్ని బట్టే సమాధానాలు కూడా ఉంటాయని మీరు గుర్తుంచుకుంటే మంచిది. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఊరుకోవయ్యా, నీ మూలంగా మొత్తం ప్రెస్ వాళ్ళకి అవమానం. కీప్ కూల్ సార్. వై ఆర్ యు గెటింగ్ యాంగ్రీ? ఐ యామ్ నాట్ యాంగ్రీ. దిస్ ఈస్ మై వే ఆఫ్ ఆన్సర్ టు సిల్లీ క్వశ్చన్స్. That's my nature. Excuse me, sir. One last question, please. Yes, come on. Are you alone here or somebody with in Kolkata? Oh, you want to give the clue to the opponent? I don't care. చెప్తాను, రాసుకో. నేను ఇక్కడికి ఒంటరిగా రాలేదు. క్రిస్మస్ హాలిడేస్ కి మా కుటుంబం అంతా కలిసి కోల్కతాలో సెలబ్రేట్ చేసుకుందామని నాతో పాటే వచ్చారు. And for you? Thank you. Thank you. Thank you. మన షిప్ 10 రోజులు టూర్ కి అద్దెగడిగారు. మంచి రేట్ చెప్పాను, రమ్మని చెప్పనా? కిందకు వచ్చామను. కాదా భజన్, షిప్ ను ఒకసారి చూడాలంటున్నారు. అంతా నీ వల్లేరా? నీకు ఎక్కతాలు అయిపోయింది. చిటికేసి లేపుతా, చిందేసి లేపుతా అన్నావు, కానీ ఇప్పుడు కళ్ళు తెలిసి చట్టికెళ్ళపడి కూర్చున్నావు. వృత్తిలో సీరియస్నెస్ ఉండాలి, అది మన వృత్తిలో ఇంకా ఎక్కువ ఉండాలి. రండి 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 సార్, రండి సార్, రండి. రే చేరేరా, రే గుద్దు చేరేరా. కూర్చోండి సార్, కూర్చోండి సార్. చైతే, అర్థమైంది సార్ మీ కోపం. ఇప్పుడు ఏంటి కావాలి చెప్పండి. ఏంటి అడిగేది? ఏజెంట్ మూలంగా వచ్చుంటే వాడిని అడుగుండేవాడిని. డైరెక్ట్ గా వచ్చా. జడ్జిని నేనే లేపేస్తాను. 1 minute, 1 minute, 1 minute చాలు. కానీ నా వాళ్ళు పట్టుబడతారు. పెద్ద మగాడ్లా మాట్లాడాడు నీ కొడుకు. బచ్చా
ఇప్పుడు ఎలా కూర్చున్నాడు చూడు. ఏ రెడ్డి ఏదో చిన్న పిల్లడు చిన్న తప్పు పెద్ద తప్పు. కరెక్ట్, ఒప్పుకున్నావు కదా. అయితే గోలీ ఆట గొడవలు, ఇళ్లు ఖాళీ చేయించడాలు, పోలీసులకి హెల్ప్గా దొంగ సాక్ష్యాలు చెప్పటాలు, ఇటువంటి మీ లెవెల్కి తగిన చిన్న పనులు మాత్రమే చేయండి. బిజినెస్ క్లాస్ తో బిజినెస్ చేయకండి. 5 ఏళ్ళు క్రితం చేసింది ఇప్పుడు గుర్తు చేస్తున్నారే, ఏమైనా బాగుందా? ఆలోచించి చేద్దాం, కూల్గా ఉండండి. ఎలా ప్రశాంతంగా ఉంటాడ్రా? అశోక్ వదలరా, వదలరా. मुझे क्या दिखा रहा है उस गुस्से को? अपना गुस्सा जाके वहां देखो. ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా కదపలేవు. వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టండి. ఏంటి ఎగతాలా? అదే డబ్బంతా ఖర్చు అయింది. అవుట్. హోల్డ్ ఆన్. నీ టార్గెట్ మిస్ అయ్యిండొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నా టార్గెట్ కానీ నేను పెట్టిన గురి కానీ మిస్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మిస్ కాలేదు. కొంచెం టైం బాగుందా జడ్జికి? ఏయ్, ఇంతవరకు ఆ జడ్జి నీ టార్గెట్, ఇక మీద వాడు నా టార్గెట్. ఎప్పటికైనా సరే వాడు చచ్చేది నా చేతుల్లోనే. ఇక్కడి నుంచి రావే. నువ్వు వేరే ఏజెంట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇంకో 10 రోజుల్లో వాడు ఎంక్వైరీ సబ్మిట్ చేయడానికి ముందే నేవాడిని లేపేస్తా. ఇది ఫుల్ అమౌంట్ కాదు, జస్ట్ అడ్వాన్స్. 10 days లో దీనికి 4 times. పని అయిపోయిన వెంటనే తప్పకుండా అయిపోతుంది. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ జడ్జికి కవచన ఏర్పాట్లు చేశారు. జాగ్రత్తగా ఉండవచ్చు. కౌరా ఎక్కడుందయ్యా? కౌరా ఎక్కడుంది చెప్పండి అయ్యా. నా గోడ ఎవడని వినండి అయ్యా బాబు. అయ్యో అయ్యా, ఎవడో తోసేళ్తాడు. బల్లీలో ఉన్నావు మాత్రం తెలియదురా నీకు? దూరం పోకు. తెలుగులో తిట్టిన అర్థమైందా? అబ్బో, అంత సీరియస్గా నడుస్తున్నాడు. ఒక్కటి ఇచ్చాడంటే ఏమవుతానో ఏంటో. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. పోరంబోక్ అంటే పోరం అంటే బ్యాక్ సైడ్, బోకు అంటే లూజ్ మోషన్స్ అన్నమాట. నువ్వు నన్ను గుద్దావు కదా, అర్జెంట్ గా మోషన్స్ అన్నమాట. ఆదిమూలాన్ని తెలియజేశారు. ఏంటే అనవసరంగా కాళ్ళ మీద పడతావు? అయ్యా తెలుగు తేజమా, కోల్కతాలో తెలుగు వాడిని చూడటమే మహా కష్టం, అందులోనూ తమ వంటి కవి పుంగవల్ని చూడటం మహాభాగ్యమయ్యా. పొరంబోకు అన్న పదానికి ఏమా విశ్లేషణ, ఏమా వివరణ. అయ్యో, మీరు నన్ను తెగ పొగిడేస్తున్నారండి. ఏంటి మీరు తెలుగులేనా? మరి ఎంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడానా? అంతే కదా, మీరు హిందీ వాళ్ళే వరకొని భయపడి చచ్చా. ఇక్కడ ఉన్నాయి. అవును, మీరు తెలుగు వాళ్ళే. అవును, మీరిక్కడ ఆ విషయం ఎందుకు అడుగుతారులేండి. నేను మా బామ్మర్తిని ఊరి నుంచి రమ్మన్నా. వాడు నేను వచ్చేసాను బావా, ఓ బ్రిడ్జి దగ్గర ఉన్నాను అన్నాడు. ఆ బ్రిడ్జి పేరేంట్రా అని అడిగాను. అదేదో కెవ్రానో ఔరానో అన్నాడు. హౌరా బ్రిడ్జా? అవునవునవును, హౌరా బ్రిడ్జి. అది ఎక్కడుంది సార్? ఈ వేళాకోళమే వద్దనే. నేను మీతో వేళాకోళం అంటావేంటి సార్? హౌరా బ్రిడ్జి మీద నుంచి హౌరా బ్రిడ్జి ఎక్కడ నడుస్తున్నామంటే ఇది వేళాకోళం కాదా? అయ్యయ్యో, ఈ విషయం తెలుసుకోలేకపోయానే మూర్ఖుణ్ణి. ఇదే హౌరాని మన ఊళ్ళో చూపించుంటే మీకు చిన్న మినీ గుడి కట్టించేవాడిని కదా. మన ఊళ్ళో ఎక్కడుంది హౌరా బ్రిడ్జి? అవును, మన ఊళ్ళో ఎక్కడుంది? సర్లే, మా బామ్మర్తి గారిని ఎత్తుకుంటా. అరే బామ్మర్తి, బామ్మర్తి. కొంచెం టెన్షన్ గా ఉన్నారు, రండి టీ తాగుదాం. దొరదో చాదే. టీ చెప్పారా సార్? డబ్బులు ఎంత? డబ్బులు నేను ఇస్తాను రావయ్యా. అయితే మసాలా పాలు చెప్పండి సార్. ఓహో అలాగా. దో జిగిరిదందా దూద్. జిగిరిదందా దూద్ అంటే ఏంటి? దూద్ అంటే పాలు, జిగిరిదందా దూద్ అంటే మసాలా పాలు అని అర్థం. అవును, నేను మిమ్మల్ని అడిగిందే చెప్పారు కదా. అవును, మీకు ఇష్టమైందే చెప్పాలిగా. జిగిరిదందా దూద్. అరే రబ్బో, సూపర్. ఏంటయ్యా అలా గల్ప కొట్టేశావు? అబ్బే ఏం లేదు, రుచిగా ఉంది కదా. గుట్టకేసేలోపు సర్రని దిగిపోయింది. సరే ఇంకోటి ఉపాయ్. వద్దు సార్. వద్దులే అంటే మాత్రం వింటారండి మీరు? మీ ఇష్టం చెప్పండి సార్, లోపలికి దోసేద్దాం.
అవును మన పేరేంటి? బెనర్జీ. బెనర్జీ? అది మన వాళ్ళ పేర్లా లేదే. కరెక్ట్. నా అసలు పేరు కుప్పయ్య. నేను సినిమా బ్యానర్ కడుతుండేవాడిని కదా, బ్యానర్ కుప్పయ్య బ్యానర్ కుప్పయ్య అని పిలిచేవాళ్ళు. నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి ఒక ఐడియా వేశా. శివాజీ, నెహ్రూజీ, నేతాజీ పేర్లున్నాయి కదా, వాటిలోంచి ఒక జీని పీకి నా బ్యానర్ తగిలిచ్చా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యానర్జీగా పాపులర్ అయిపోయి. కోల్కతాలో బ్యానర్జీ అంటే చాలా ఫేమస్. నేను వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యా. ఇంకోటి ఎవరా? ఏం నువ్వు అడుగుతున్నావు? నేనే కదా అడగాల్సింది. ఓహో. One more. दूध. जिगरी दादा दूध. సర్రం దిగింది కదా. జిగిరి దందా సూపర్. గాల్లో తేలినట్టుంది. అయ్యో వాడేంటి కొట్టు తీసుకెళ్ళిపోతున్నాడు? వాడి కొట్టు వాడు తీసుకుపోతున్నాడు. అవును వాడు కొట్టు ఆడే తీసుకెళ్తాడు. టాటా టాటా. అవును టాటా అన్నారండి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందయ్యా. కరెక్టే. అవును బామర్తి గారు రాలేదా? ఇప్పుడు వస్తాడు. వస్తాడు కదా. వస్తాడు ఇప్పుడు చూడు. రావాలంతే. అవును బ్రదర్, నాగేంటి ఏదో షిప్పులో పోతున్నాడు అనిపిస్తుంది. చుట్టూ నీళ్లు కూడా ఉన్నాయా? కరెక్ట్ అలాగే ఉంది. దూది కొంచెం ఎక్కువైంది. అవునా? అయితే మనకి వద్దంటే. ఏంటి పగిలిన సౌండ్ వచ్చింది? అయితే మనం నేల మీదనే ఉన్నాం. అవును బ్రదరు, ఏంటి నా బుర్రకాయ ఏంటి గిర్ర తిరుగుతున్నట్టుంది? మనసులో ఏదైనా బాధ ఉంటే అలాగే ఉంటుంది. దాని వెంటనే బయటకు కక్కేయాలి. ఇప్పుడు కక్కేస్తాను. ముందు ఆ పని చేయి. నాకే నేను పనిచేసే కొంప గుర్తొస్తే నాకు బాధేస్తుంది. ఆ కొంపలో చిన్నోళ్ళతోటి ముసలోళ్ళతోటి పడరాని పాటలు పడతాను. పాపం. జనరల్ గా మానవ జన్మెత్తుడు ఎప్పుడు టిఫిన్ చేస్తాడు. ఏంటంటే చేస్తాను. నేను 12 గంటలకు కానీ తినను సార్. మరి మధ్యాహ్నం భోజనం? 4 గంటలకి. రాత్రి నా పొందా తెల్లవారుదాం సార్. నిద్ర చాలే ఊరుకోండి సార్. భోజనం చేసి తేపటం, కోడి కుయ్యటం రెండు ఒకేసారి శరీరంలో వచ్చి పడుతుంటే నిద్రలా పడుతుంది సార్. ఎన్ని కష్టాలు మీకు. అందుకే కదా సార్ అప్పటి నుంచి నా తల గిర్ర తిరుగుతుంది. అవును మళ్ళా మనమాట మన కిందనేగా నడుస్తున్నావు. అవును. నాకేంటి ఏదో మెట్లు ఎక్కి నడుస్తున్న ఫీలింగ్ ఉంది. అయ్యో కాళ్ళు వాచిపోయినాయి. నేను ఇంత హింసించింది ఎవరయ్యా? ఇంకెవరు? ఆ జడ్జే. ఊళ్ళో ఆయన కుటుంబానికి మాత్రమే నా జాతి చాకరీ చేయించేవాడు. ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చంపుతున్నాడు. నాకు వచ్చిన కోపానికి ఆయన నీచి కుత్తేగాన్ని చంపేయాలనిపిస్తుంది. ఎవరిని? ఆ జడ్జి గానే. మొన్న చేతగాడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. కానీ అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? మరి ఆడి సావు నా చేతిలో రాసి పెట్టింది కదా. కాల్చడం వచ్చా? అరే రొట్టెలు కాల్చడం తెలిసినాడు, తుపాకీ కాల్చడం తెలీదా? తుపాకీ దొరకపోతే? లేకపోతే కత్తితో పొడిచి పేగులు తోడేయడమే. కత్తి దొరకపోతే? పీక కొరికి చంపేస్తానండి. నాకు చాలు. నా రక్తం ఉడికిపోతుందండి. అయ్యి బాబాయ్ ఇదేంటండి ఇంకా సంపన లేదు, బోన్ ఎక్కించేశారు. యువర్ ఆనర్. అవును మా బామర్ది గారు వస్తున్నాడా? వస్తాడు కానీ రాడు. అదేంటండి మనం సినిమా థియేటర్కి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేగా బస్సులో వచ్చి క్యూలో నుంచి టికెట్ కొన్నాం. అప్పుడే మర్చిపోయావా? అవును కదా. కాదు అవును అవును. అరే జనం కిటకిటలాడిపోతున్నారు. బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారా? పెట్టేశారు. అవును అన్నట్టు ఇది యాక్షన్ ఫిల్మా కామెడీ ఫిల్మా? కిల్లర్ ఫిల్మ్. ఓహో ఏమండి కిల్లర్ ఫిల్మ్ అన్నారు, కోతిగాడు వచ్చాడేంటి? నువ్వేరా కోతి. నేనా? ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చెప్తున్నాడు. తెర వెనక మాట్లాడింది తెర మీదకి వచ్చిందంటే లైవ్ రిలే కొంచెం డిలే. నాకు వచ్చిన కోపానికి ఆ నీచి కుత్తేగాన్ని చంపేయాలనిపిస్తుంది. అయ్యా బాబోయ్ చాలా చండాలంగా మాట్లాడాను. మొన్న శాతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. అయ్యో ఏదో మాట వరుస కంటే సినిమా తీసి 100 రోజులు అడిచేటట్టున్నావుగా. అవును నేను ఒక్కడే ఉన్నా, నువ్వులేవేంటి? నీ ఒక్కడికే జూమ్ చేశారు. జూమ్. అయ్యో అయ్యో డబ్బింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా చెప్పించారే. నా బతుకు నాశనం అయిపోయింది నాయన. అక్కడ ఐశ్వర్య కనపడుతుందా? ఏం లేదు చప్పట్లు కొడుతున్నారు. మూసుకోండి. అరే ఎడిటింగ్ కూడా చేస్తారే, రీ రికార్డింగ్ కూడా వాయించారా? ఇన్ని పనులు ఎప్పుడు చేశారయ్యా? షూటింగ్ చేసేప్పుడు చేసాం. ఎందుకయ్యా ఇంత కష్టపడి సినిమా తీశారు? చంపటానికి. చంపటానికా? ఈయనెవరు? ఎడిటరా? కాదు, ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్. మీరు డైరెక్టర్ అంటున్నారు, ఇతను చంపుతాడు అంటాడేంటి? ఎవరిని సార్ మీరు చంపేది? జడ్జిని. వామ్మో ఏ జడ్జిని? నువ్వు చంపుతానన్నావే ఆ జడ్జిని. నువ్వెందుకు ఆయన చంపటం?
కోట్ల కొద్ది డబ్బు తీసుకున్నా. ఓహో తర్వాత చావబోయేది జడ్జ్, చంపబోయేది నేను, లోపలికి వెళ్ళబోయేది నువ్వు. ఏ లోపలికి? జైలు లోపలికి. ఎందుకు? నువ్వు వాంగ్మూలం ఇచ్చావు కదా, ఏమని? లోపల పిక్చర్ చూసావుగా. అవును. నీ వాంగ్మూలం నా ఫోన్ చిప్ లో ఉంది. దాన్ని డీవీడీకి ఎక్కించి కమిషనర్ ఆఫీస్ కి పంపిస్తాను, జాగ్రత్త. ఓరే దుర్మార్గులారా, మీరు పెట్టిన చార్జర్ కి కిక్కు తలకెక్కి వాసిపోయి షిప్ లో ప్రయాణం చేస్తున్నట్టు. నువ్వు ఉన్నది షిప్ లోనే. షిప్ లోనా? అంటే మీరు నన్ను షిప్ లో ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఏయ్, మీ గ్రూప్ మొత్తాన్ని పోలీసులు పట్టిస్తాం చూడరా. పోలీస్ పోలీస్ పోలీస్. ఎవరా బాబాది? బామర్ది, అలా తలుపు దగ్గర వాచ్మెన్ లా నించున్నావేంట్రా? ఎలా ఉన్నావురా బామర్ది? నిన్ను చూశాక ఈ బాబుకు ప్రాణం లేచొచ్చింది. ఊళ్ళో నా చెల్లెలు కులాసైనా మీ అమ్మా నాన్న బాగున్నారు కదా? ఎక్స్క్యూజ్ మీ, పర్సనల్ మ్యాటర్, ప్లీజ్ 2 steps బ్యాక్. థ్యాంక్ యూ. బామర్ది, మన చుట్టూ ఉన్నారే వీళ్ళు నరరూప రాక్షసులు. నువ్వేం భయపడకు, నన్ను ఎలాగైనా కాపాడరా. ఏంట్రా ఏదడిగినా అంటావు? నోరు తెరవేంట్రా? ఏంటి బామ్మర్ది నోరు కుట్టేశారు? నల్లని పందిరి, అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? అయ్యో అయ్యో, బావన పట్టుకుని అలా మాట్లాడకూడదు బామ్మర్ది, దరిద్రంగా ఉంటుంది. ఎరా ఏదో మేనత్ కొడుకుని సానుభూతితో నీ కర్రీ చెల్లెలు చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అందుకు నాకు నువ్వు గుడి కట్టి పూజ చేయాలి. అది మానేసి నన్ను నీ గుండాల గుంపులు ఇరికిస్తావా? నేనా? మరి హౌరా బ్రిడ్జ్ చూపిస్తానని జిగిరిదండా తెచ్చి నన్ను ఎంత ఇప్పించారు నీకు తెలుసా? అయ్యో, అలాగే ఎడుతున్నావు బామర్ది. అదే రక్త సంబంధం అంటే. కొట్టానంటే ఆ రక్తమే బయటకు వస్తుంది. ఎరా నువ్వు జడ్జి చెప్పడానికి నన్ను సాక్షి కొట్టమంటావా? నమ్మద్దు, అబద్ధం నమ్మద్దు, అబద్ధం. నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూసి అబద్ధం నడుస్తాను. మన చుట్టూ కెమెరాలు పెట్టారు. మనం మాట్లాడే మాటలు మనకే తెలియకుండా సినిమా తీసి మనకే చూపిస్తారా? ఇదిగో మర్యాదగా నన్ను వదిలిపెట్టు, లేదా నీ కర్రీ చెల్లెలి జన్మలో పెళ్లి చేసుకోవాలి. అనకూడదు బామర్ది, నువ్వు ధైర్యంగా ఉండు, నిన్ను నేను విడిపిస్తాను. అయ్యా అయ్యా, నా చెల్లెలు కళగానే ఉంటుంది కానీ కొంచెం నల్లగా ఉంటుంది అంతే. దానికి దొరికిన ఒకే ఒక తెల్లముగుడు ఈడే. వీడు పోతే ఇంకెవడన్నా ఎత్తుకు పట్టుకోవడం నా వల్ల కాదు. అందుకని వాడిని ముందు వదిలిపెట్టండి, వెనకాలే నన్ను వదిలిపెట్టండి. ఎవర్రా మాట్లాడుతుంటే నెలలో రాలేసేది? ఏంటి బామర్ది కూతురు ఉంది? అయ్యో అయ్యో, నా బాబుకి నెలలో పడిపోయాడు, చచ్చిపోతాడు. అయ్యో కాపాడండి బాబు. అదేంటండి కాపాడబట్టే కాల్ చేస్తున్నారు బాబు. కాపాడండి బాబు. బాబు, నా కాబోయే బామర్ది గారిని చంపేసి నా చెల్లెలు గొంతు పోయకండి బాబు. కొట్టేసి చెప్తున్నాను, మీరేం చెప్తే చేస్తారు బాబు, మీరేం చెప్తే చేస్తారు బాబు. చావుకి వెళ్తున్నట్టు ఏంటా ఏడుపు? మరి పెళ్లికి వెళ్తున్నావా నవ్వు రావడానికి? ఎవరు కుట్టేస్తా? చెప్పు, నేను ఎవరిని? అంతకుడివి. అది జడ్జికి, నీకు? నా దేవురు పాలకొల్లు. నా పేరు? నిన్నటిదాకా అశోక్, వాళ్ళ గోవిందు. పర్వాలేదే, 3 గ్లాసులు బాంగుపాలు తాగి ఇంత స్టడీగా మాట్లాడుతున్నావు. బంగుపాల? నాతో జిగిరిదండ అన్నారు కదమ్మా. బెంగాలీలో దాన్ని బాంగుపాలంటారా? అరే నీచ్ కమీ కుత్తే బాజీ. అరే నన్ను నేను తిట్టుకుంటాను సార్. గోవిందా? గోవిందా? ఏ గోవిందు? ఇంకెవరు? నీ బామర్ది గోవిందేరా. నువ్వేదైనా వ్యధవేషాలు వేసావో ఫోన్ చిప్ లో ఉన్న వాంగ్మూలంతో నిన్ను, షిప్ లో ఉన్న నీ బామర్దిని ఇద్దరిని లేపేస్తాను. గుర్తు. అంత శ్రమ ఎందుకులేండి సార్. పోలీసులు చూసి భయపడ్డా పారిపోతున్నాడు. చూస్తారంటే పట్టుకోండి పోలీసు వాళ్ళని చూస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒంటికి రెండుకి వచ్చేద్దరే నీకు తెలుసు కదా బావా. వీళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళే కదా, నన్ను వదిలేయమని చెప్పావా? నేను మన నాకు దగ్గర బంధువయ్యా, సొంత బామర్ది. ఇడు వచ్చాడు ఎందుకు? ఆ ఊరికి అదే అసిస్టెంట్ గా పనిచేయడానికి వచ్చాడయ్యా. అయ్యా దగ్గర పర్మిషన్ లియా? తీసుకోలేదు. తీసుకోవాలి. అరే తీసుకున్నావయ్యా. హలో, इनार जने परमिशन नहीं है है सर उधर के दौरे ఆల్రెడీ బాబా అరవలో మాట్లాడుకుంటున్నారు. अच्छा వాళ్ళు మాట్లాడేది బెంగాలీ అని నీకు తెలియదురా? తెలుగు తప్ప నాకే భాష తెలియదు బాబా. నన్ను ఏమని చెప్పావరే, మన బాలవలు గడిపోతారు బాబా. సింగు సింగు సింగు, ఏదో దేవుడి దైవాల్లో వాడు వెళ్తానంటాడు కదా, నీకెందుకయ్యా? పోనీవయ్యా, పుణ్యం ఉంటది. नो नो ही इज ओके, ही गॉट परमिशन, ब्रिंग हिम ब्रिंग हिम. ఏంటి జాతకాలు కూడా చూస్తారా? एदिके तकाओ నేను చోకరా ఇటు పో అటురా.
భయం ఎత్తదు బాబా, నువ్వు నాతో పాటు రా బాబా. అయ్యో నేను అనాల్సింది వీడంటాడేంటి? పోరా బాబు పోరా. అరే చెక్కింగ్ 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 ఆల్ చెక్కింగ్. ఇప్పుడు దొరికిపోయావరా కొత్త బామర్ది? अवश्य मध्य मेटल अच्छे बाबू ये सब सामान बैग में ढुकाओ और इकट्ठा करो, पूरा चेक करो, thoroughly check करो. అయ్యా అయ్యా ఇవన్నీ కావాలంటే మా బావగా ఇచ్చేయండి అయ్యా, నాకు ఇది ఒక్కటి చాలండి, మా ఇంటి తాళం చెవులయ్యా. చాబినా అందుకే బీప్ సౌండ్ వచ్చింది. ఓకే ఓకే ప్రాబ్లం లేదు, నువ్వు లోపలికి పో. అమ్మా అర్థమైంది, తెలిసింది. మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది. నా బామర్తి ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు, అంతేగా? పంపించేస్తాను. అరే బామర్తి నువ్వు వెళ్ళిపోరా, నా తంటలో నేను పడతాను. బావా చిప్పు షిప్పు. అయ్యో బామర్తి వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా వెళ్ళటం? ఈ మాత్రం దానికి ఏడవద్దు, ఇక్కడే ఉండు. హలో, ఎక్కడ? నీకేమేం పనులు తెలుసు? అమ్మగారండి నన్నండి ఏంటండి మన్నాడండి. ఇదేం భాషే? ఇది మా పాగోజీ అండి, నేను కొంచెం ఇంటీరియర్ అండి, మా బావ టౌన్ సైడ్ పక్కండి కదా బావా. మా బామర్ది అన్నది కరెక్టేనండి. ఏంటమ్మగారు నువ్వేంట్రా వాళ్ళ ఊరి భాష మాట్లాడుతున్నావు? అదే అది లేదమ్మగారు, మనం ఏ ఊళ్ళో సెటిల్ అయినా ఊరోళ్ళని చూసిరంటే ఊరు భాష గుర్తుకొచ్చేది, ఉసిరిపోయేదాకా మర్చిపోలేం కదా బావా. ప్రాణమే పోయాక ఇంకా మర్చిపోవడానికి ఏముంది? సరే సరే ముందు సమాధానం చెప్పు, ఏమేం పనులు చేస్తావు? ఏ పనైనా మనం చేస్తామండి, ఈ ఇంటి పని వంట పని దగ్గర నుంచి కంప్యూటర్ పని వరకు అన్ని ఓకేనండి మనకి. ఓ కంప్యూటర్ కూడా తెలుసా నీకు? అరే చిన్న పల్లెలో కూడా కంప్యూటర్ సీపుగా దొరికేస్తుందండి. సోనీ వయా దగ్గర నుంచి యాపిల్ దాకా మన సంతలో అమ్ముతున్నారంటే నమ్మండి. సరే కంప్యూటర్ వదిలే, అది నాకు తెలుసు. టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే నీకు ఇష్టం? పవర్ రేంజర్స్ లో ఏ కలర్ అంటే నీకు ఇష్టం? హై జెటక్స్ లో చూసావా? నాకు పవర్ రేంజర్స్ లో రెడ్ అంటేనే ఇష్టం. నాకు రెడ్ అంటేనే ఇష్టం. జాక్లా చేసి చూపించరా? అటువైపు వెళ్ళకు, బుజ్జి నిన్ను పిలుస్తోంది. నీకు జెటక్స్ అంటే ఇష్టం, అసలు డోరా ఇష్టమేనా? నాకు జెటక్స్ నుంచి కుకింగ్స్ వరకు, డోరా నుంచి తారా వరకు ఏదన్నా ఎవరన్నా ఇష్టమే. ఏంటి ఏమన్నా? మా ఆంటీ పేరు కూడా తారే, తనంటే కూడా ఇష్టమా? అయ్యో సారీ అమ్మగారండి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. కుకింగ్ లో నీకేమేమొచ్చు? ఎస్పెషల్లీ మినప్పురుగులు చేయటం వచ్చా? అదేం పెద్ద పని కాదండి. గ్యాస్ బియ్యం తలగొట్టి అందులో మినుగులు పోసి అరగంట సేపు ఊరబెట్టి పావుగంట రుబ్బు రొట్టెలు వేసి రుబ్బాక నూనెలో వేసి బుసబుసని వేయించి తీస్తే అవి మినప్పుడుగులండి. అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పెన మీద కాల్చామనుకోండి బెల్లం పట్టవుది. అంతేనండి. చెప్తుంటేనే నోరూరుతోంది. నువ్వు రేపే నాకు కాల్చి పెట్టాలి. దాందే ఉందండి, ఎలా కాల్చేద్దామండి? ఏంటి బాబా ఎందుకు బామర్ది తొందరపడతావు? కాస్త నిదానంగా కాల్చొచ్చు కదా. రేపు ఎనర్జీ అతని వాళ్ళే కాల్చి పెడతానంటుంటే నువ్వు చాలే, ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మరో మాట్లాడదా నీకు? నువ్వలా మెక్కబట్టే దిబ్బ రొట్టిలా తయారయ్యావు. అయితే ఏమండి ఎంత వెక్కినా అరగంట సేపు చేతులు కళ్ళు సాగదీసి యోగాసనాలు అయితే బాడీ బాగా స్లిమ్ అయిపోద్దంటే. ఓహో యోగాసనాలు కూడా వేస్తావా? ఇది శీర్షాసనం అండి, ఇది మయూరాసనం అండి, ఇది ఒక కాలెత్తి చేసే చక్రాసనం అండి, ఇది వీరభద్రాసనం అండి. ఓహో కాళ్ళు రెండు పనేస్తే వక్రాసనం అండి, దీన్ని చంద్రాసనం అంటారు బావా. ఇది సర్వాంగాసనం, హలాసనం, లింగాసనం అండి, ఇది ఒంటి చెయ్యి ఆధారంతో వేసే కూర్మాసనం అండి. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా? మన ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారంటే మీకు తెలదేటండి. రామారావు గారిని వారి సినిమాల్ని మర్చిపోతానా? ఆయన సినిమాలు చూసి మా ఆయన నేర్చుకున్నానండి, ఆయన చూసి నేను నేర్చుకున్నానండి. ఏ నారు చూసి నేర్చుకోలేదా? ఆయన పట్లు నేర్చుకున్నాడండి. ఓ నాగేశ్వరరావు గారిలా కూడా నటిస్తావా నువ్వు? అయ్యో అంత సీన్ నాకు లేదండి. ఆవిడ దగ్గర నీ ఓవర్ యాక్షన్. చూడబ్బాయ్, నువ్వు వచ్చేప్పుడు చేప తెచ్చేవే, అది కాలిస్తే తల నాకు. కాలిస్తే తల ఇడిగా రాదు కదండి. నరకు తల విడిపోద్దిగా. ఏంటి బావా నరికేద్దావా? ఎందుకురా నన్ను అడుగుతావు ఏమి తెలియనట్టు? నీకేం చేయాలని మనసు కనిపిస్తే అది చేసేరాదు. అమ్మా
ఫోన్ చేసావా? నేను ఫోన్ చేశాను, నువ్వు వెళ్ళి తిను. ఎవరు నువ్వు? అయ్యా నేను ఇక్కడ ఉన్నానయ్యా. ఎవరు రాతను? నా బామ్మర్దండి, నాకు చేదోడుగా ఉంటాడని తీసుకొచ్చా. మీకు వద్దు అనిపిస్తే చెప్పండి, వెంటనే పంపించేస్తా. వద్దు అనిపించిందా? అరే బామ్మర్ది, బామ్మర్ది. అయ్యా ఈ చెప్పులు వేసుకోండి అయ్యా. ఇంట్లోకి బూచుతో వెళ్ళమాకండి అయ్యా. ఎక్కడెక్కడో తిరుగుంటారు, ఏవేవో తొక్కుంటారు. ఇంట్లో చిన్నసితగా ఉన్నారు కదయ్యా, వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువైతే ఏ ఫ్లూనో గీనో వచ్చి అంటుకుంటుందయ్యా. అందుకని దయచేసి చెప్పులు వేసుకోండి అయ్యా. సారీ, నీకన్నా వీడు తెలివైన వాడు. వీడిని పనిలో పెట్టుకో. పనిలో పెట్టుకోమంటారా? అయ్యో ఈయన అపాయింట్మెంట్ ఇచ్చాడుగా. అరే నేను ఎన్నో సినిమాలు చూశాను. ఎన్టీఆర్ ఫైటింగ్ చూశాను, ఏఎన్ఆర్ స్టెప్పులు చూశాను, రజనీ స్టైల్ చూశాను, కమల్ ఎన్నో మారువేషాలు వేయటం చూశాను. కానీ వీళ్ళందరినీ నీలో వేసేసుకున్నావేంటయ్యా బాబు? నా మతి పోయిందనుకో, నువ్వు ఏ రికమెండేషన్ లేకుండా అవార్డు తీసుకుంటావయ్యా. అవార్డు తీసుకుంటావు. అబ్బో అప్పుడే అంటే సెల్ మార్చేసాడే. అయ్యో चलो केमन आछे? सब ठीक आछे तो? बस चलछे तो। प्रेम कोथाय? अच्छा ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ ఎవరూ లేరు. లోపలికి వచ్చాడా? వచ్చాడు సార్, కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉన్నాడు. అది యాక్టింగ్. నువ్వు మోసబోకు. వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు. తప్పకుండా వాడు ఆ జడ్జిని టైం చూసి లేపేస్తాడు. వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండే నీ తుపాకీతో నువ్వు వాణ్ణి లేపేయాలి. నాకు బాగా గుర్తుంది సార్, బట్ ఏంటయ్యా బట్టు? నేను పట్టుపడకూడదు. బచ్చా వాలా హై. వాట్ నాన్ సెన్స్. యువర్ అ బ్లాక్ క్యాట్ మ్యాన్. నువ్వెలా పట్టుబడతావు? వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు. అది కాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది, నేను నీకు రివార్డు ఇస్తాను. ధైర్యంగా లేపే, నేను చూసుకుంటా. రక్తం వచ్చిన పని పూర్తి చేశాడా? అయ్యి బాబోయ్, ఏంటిలా నరికేస్తున్నాడు? జడ్జిని పోస్ట్ మార్టం చేస్తున్నాడా? చేపలకు వస్తున్నావా? అమ్మో, ఏం చేస్తున్నాడు? అయ్య బాబోయ్, దుర్మార్గుడా, కాయగూరలతో కూరలు వంటమే తెలుసురా నాకు, కానీ ఇలా కత్తులు చుట్టాలు తేవటం ఇదే చుట్టవరా నేను. కన్నా, నాన్న, నాయనా, ఏంటి? ఒక్క 2 days ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయకూడదా ప్లీజ్? ఏ? ఎందుకంటే ఇవాళ శనివారం అండి. అందుకని ఏం లేదు, శనివారం శవం ఒంటరిగా పోదంటారు. దిగులు పడకు, నిన్ను తోడు పంప. అంత మాట ఎందుకులేండి? ఏమ్మా మెదలకుండా పగల కాలిస్తే పోలా? చీకట్లో కలిస్తే ఆ చీకట్లో కాలిస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటుంది కదా. నువ్వు కాలిస్తే డామ్ అని సౌండ్ వస్తుంది. డామ్ అని వినిపించదు, సైలెన్సర్ తగిలించారు, సౌండ్ రాదు. సౌండ్ రాదా? నువ్వు మర్యాదగా నన్ను జడ్జి రూమ్ కి తీసుకెళ్ళు. నేను తీసుకెళ్లాలా? లేకపోతే నీ తాత. ఏమ్మా ఇంత ప్లాన్ తో వచ్చిన వాడివి ఒక మ్యాప్ తో రాకూడదా? నువ్వేరా నా మ్యాప్? నేనా? పద. అయ్యో నా కర్మిలా కాలుద్ది అనుకోలేదు. ఓరి దేవుడు, బయటికి వెళ్లే దారి. బయటికి వెళ్ళేదారా? నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని దారులు మర్చిపోయాను నాయన. రా, ఇద్దరం కలిసి ట్రై చేద్దాం. వణుకు పుడుతుంది నాయన. ఏంటి? ఊరినే సపోర్ట్ కోసం బాబు. చూడు బాబు, కాస్త ఆలోచించి చెప్పు, జడ్జి కథ ముగించక తప్పదా? మెట్లు ఇక్కడే ఉన్నాయమ్మా. ఇటు నుంచి మెట్లెక్కి పైకి పోయామంటే ఆ చివరి రూమే జడ్జి రూమ్. 1 minute, ఆ మొదటి రూమ్ దొరికిపోవద్దు. వాళ్ళమ్మ ఫుల్ మేకప్ తో పడుకొని ఉంటుంది. ఆ తలుపులు తట్టి ఆవిడని లేపావే అనుకో, అయ్యో అని గావు కేకలు పెట్టి అరుస్తుంది, మనం దొరికిపోతాం బాబు. అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. గోవిందా గోవిందా అనుకుంటూ. నేనే అనుకోవాలా? అలాగే బాబు. గోవిందా, శ్రీనివాస, ఏడుకొండవాడ, వెంకటరమణ. అయ్యో అయ్యో, అర్ధరాత్రి అరుంధతి సినిమా చూపిస్తున్నావు కదరా నాయన.
ఏంటి ఆ జడ్జిని చంపడానికి నువ్వు ఒక్కడవే వచ్చావని నిన్ను నమ్మి నేను సాయపడుతున్నాను. నువ్వు గ్రూప్ తో వచ్చావని నాకు చెప్పావా? ఏంట్రా వాగుతున్నావు? వాగుడు కాదు బాబు, నీలాగే తుపాకి పెట్టుకుని ఇంకొకడు వస్తున్నాడు. ఎక్కడ? అడుగు 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 అడుగు. వాడే. మేడం మీద కావాలి, నా మీద ఉన్నారు. ముందు నువ్వు డిస్కనెక్ట్ చెయ్యి. వీడెవడో చూస్తాను. హే, తిరుగు. అయ్యో కరెంట్ వచ్చిందే. స్విచ్ ఎవరు వేశారా బాబు? జడ్జి గారు వచ్చేస్తున్నాడు. అయ్యో అయ్యో, మన యాక్టింగ్ చూపించాల్సిందే, లాభం లేదు. ఏంటమ్మా సౌండ్? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఐషు కెనడా నుంచి ఫోన్ చేసింది అంకుల్. సిగ్నల్ వీక్ గా ఉంది. సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని ఇలా ఫోన్ పట్టుకుని మేడం మీదకి వచ్చాను. అక్కడి నుంచి నేను చెప్తానండి. ఈవిడ ఫోన్ అలా అట్టుకుని వస్తూ ఉంటే నా కంటికి హంతకుడు తుపాకి అట్టుకుని వస్తున్నట్టుగా నాకు అనిపించిందండి. ఇక చెప్పండి. అప్పుడు ఈ తుండు గుడ్డని నా మొహాన్ని ఆపండి. కళ్ళు కనపడితే హంతకుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అనుకున్నానండి. అంతేనండి, చెప్పండి. తర్వాత నన్ను వాటేసుకుని అయ్యో ఏమిటి కాదండి, హంతకుడిని గట్టిగా పట్టుకుందాం అనుకుని ఈవిని పట్టుకున్నానండి. తర్వాత చెప్పండి. ఆ తర్వాత ఇద్దరు మెట్ల మీద నుంచి కింద పైన దొల్లుతూ గొడవ పడ్డారు. లైట్లు వేసిన తర్వాతే గన్ను సెల్ ఫోన్ అని అక్కిష్టు అమ్మగారని తెలిసింది. అవును, రాత్రి 12ంటికి నీకు ఫోన్ లో మాట్లాడాల్సిన పనే వచ్చింది. అది వయసులో ఉన్న పిల్లవి చీటికి మాటికి ఫోన్ లో మాట్లాడకూడదని చెప్పానా లేదా? సెల్ ఫోన్ ఇంటర్నెట్ మనం ఎదగడానికి దిగజారడానికి కాదు. అర్థమైందా? పడుకో. పదండి. నువ్వెందుకు? వెళ్ళండి. ఎవ్రీబడి అయ్యా రైట్ వస్తున్నానండి అయ్యా. ఎవరిని? వీణ్ణే. ఫినిష్ అయిపోయింది. ఎవరో అనుకుని నువ్వు తారని పట్టుకోవడం తప్పు కాదు, కానీ ఈ సమయంలో నువ్వెందుకు పైకొచ్చావు? పాయింట్ క్యాచ్ చేశాను. బావ చెప్పేయమంటావా? ఈ నన్ను అడుగుతాడేంటి? అయ్యో చెప్పరా. మా బాబాయ్ పంపాడండి. ఎందుకు? అదిరిపోయేటట్టు అడిగారు. ఎందుకంటే అండి, అయ్యగారు తాగ్గా మిగిలిన వైన్ బాటిల్ మేడ పైన ఫ్రిడ్జ్ లో ఉంటుంది, అది ఆయనకే తెలియకుండా అట్టుకొచ్చేయని చెప్పాడండి. అయ్యయ్యో, నేను సేవలా వచ్చానండి, కానీ సిక్కడిపోయానండి. రాయ్ మొద్దు. బావ నిన్నే బాబా. అయ్యా వేధవా. అయ్యా తాగడం మంచిది కాదు. తాగాలనుకో నీ సొంత డబ్బుతో తాగు. అయ్యా నీకన్నా నీ బావమరిదే మేధావి. థ్యాంక్స్ అండి. ఇక మీదట వాడు చెప్పినట్టే నువ్వు వినాలి. అలాగే అయ్యా. ఓ అలాగే అయ్యా. తలకాయ కాల్చావా? అయ్యో ఇంకా లేదండి. రేపు కాలుస్తావా? తప్పకుండా. కాలిస్తే తల నాకు. ఏం బాబు, జడ్జి తల విడికెందుకు బాబు? వాడు చేపతలు అడిగేట దున్నపోతా. నిష్కారణంగా బొట్టలు పెట్టుకున్నారే. అక్కడ నీ డెడ్ బాడీ చేసి ఇక్కడ నీ బాడీ డెవలప్ చేసుకుంటున్నావా? వస్తున్నా తల్లి. తల్లి అన్యాయంగా చంపించాడు కదరా నీ బామ్మర్ది. నాకేమీ తెలియదమ్మా. అభినయ సరస్వతి, నాకేమీ తెలియదమ్మా. నన్ను ఇందులో ఇరికించొద్దమ్మా. అమ్మా, అయ్యగారు లక్షణంగా పరిగెడుతున్నారు కదా, మరి ఎందుకమ్మా ఏడుస్తారు? వాడు పరిగెట్టడం చూసి నేనెందుకు ఏడుస్తానురా? మరి ఇంకెందుకు? కుక్క. కుక్కనేనమ్మా, నేను ఇంటి కుక్కనేనా? ఆ కుక్క కాదు నక్క, అటు చూడు. ఈ కుక్క దీని జోలికి రాడే. నేను మేడ మీద యోగా చేస్తున్నాను, వీడే కుక్కకి పాలు పోసాడు. 1 గంటలో అన్యాయంగా చచ్చిపోయింది. గారు పాలు తాగేసి నిద్ర అవుతుందండి. చూడండి, పొట్ట కొట్టుకుంటుంది. నేను చెప్పలే, మా బామ్మర్ చాలా మంచోడు. ఏం లేదు అమ్మగారండి, రాత్రంతా మొరుగుతూ ఉంది కదా, అందుకని జిగిరిదందా దూదిచ్చానండి. దానికి కూడానా? జిగురుతండా దూదా? అదేంటి? గొంతున పెట్టకుండా మిరియాలు యాలకలు వేసి కాచిన పాలండి. వెరీ గుడ్. నువ్వు చల్లగా ఉండాలి. ఉంటానండి. వీడి ఇంట్లో ఉంటాడో పోతాడో, నువ్వు ఇక్కడే ఉండు. అప్పుడే ఈ ఇంటికి మాకు భద్రత. హాయ్.
క్షణానికి స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు. జడ్జి కన్నా ముందు నన్ను లేపేసేటట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఓ చిన్న క్వశ్చన్. ఆ రోజు నాకు జిగర్దందా దూది ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఇవాళ అదే మంది కుక్కకి ఎందుకు ఇచ్చారు? నా తుపాకీ దాని దగ్గర పడింది, తీసుకోవడానికి వెళ్తే అరిచింది. అందుకే నేను పడగొట్టే దాన్ని పడగొట్టాను. కాలిస్తే తల నాకు. ముందు వీడిని కాల్ చేసి వీడి తల నాకు ఇచ్చే. చూడు. అయ్యో మళ్ళీ వచ్చాను. ఏంటి ఎందుకు అలా పరిగెడుతున్నారు? ఏమైందయ్యా? ఎందుకు పరిగెడుతున్నారు? ఆ ఫారెన్ భూతం మళ్ళీ వచ్చేసింది. కనపెడితే అన్ని తినేస్తుంది. ఫారెన్ భూతం వచ్చిందా? ఫారెన్ వచ్చిన దగ్గర నుంచి బాగా పాడుతున్నారు అప్పలస్వామి. నా పేరు అప్పలస్వామి కాదు, రాజమాను. ఇదేమిట్రా రాజమాను? మాను మొక్కలు తప్ప మంచి పేరు దొరకలేదా? ఇళయరాజా నుంచి రాజాని తీసుకొని, రెహమాను నుంచి మానుని తీసుకొని రెంటిని కలిపి రాజమాను అయ్యాను. బాబు గారు పేరు మార్చి ప్రయోజనం లేదు. నేను వచ్చాను కదా. ప్యూను ఎందుకు నవ్వావు? నువ్వు శృతి లేకుండా పాడినందుకు. శృతి? ఎవరు నువ్వు? బాబు గారు బామర్దే నా అసిస్టెంట్ బాబు గారు. వంటవాడు శృతి గురించి మాట్లాడడం. మీకు ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పండి, వెంటనే పంపించేస్తాను. ఇష్టం లేదంటే వెళ్ళి బామర్ది. వాడు నవ్వటం నచ్చలా. ఇదేంటండి? మాట్లాడతావా? మ్యూజిక్ గురించి నాకే తెలుసా? గిటార్ పట్టుకో, ఏదో పాట పాడు చూద్దాం. బాబు గారు మీరు లిస్ట్ లో లిస్ట్ గురించి నాకు దిగలేదు. ఇప్పుడు వీడు పాడలేదు, జడ్జితో చెప్పి గెట్ అవుట్ లిస్ట్ చేరుస్తా. మీకు పట్టిన సరే నేను ఆపలేను. ఏమన్నా? అదే ఏ యాక్టర్ పాట కావాలని అడుగుతున్నాను. యాక్టర్ పర్వాలేదు, వీడిని పాడమను లేదా గెట్ అవుట్. ఎవరది? నేను బాబాయ్. లే పైకి. ఫారెన్ నుంచి ఎప్పుడు వచ్చావు? పొద్దునే బాబాయ్. కాబోయే అల్లుడు నా కాళ్ళ మీద పడతావేంటయా? ఇప్పుడు మాట అన్నారే అందుకే. ఎవరేమనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్తవే. థ్యాంక్ యూ బాబాయ్. అలా షాక్ అయ్యావంటే ఏమింది నీకు? తారా తారా ఎక్కడ కనెక్షన్ ఇవ్వడానికి వైర్ కట్ చేస్తున్నావు? కనెక్షన్ ఇవ్వడానికి కాదు, కనెక్షన్ పీకడానికి. పీకడానికా? ఏం అర్థం కావట్లేదే. ఏది? అదే ఇదిగోమ్మా ఆ టైమర్ ఇవ్వు. టైమరు ఇదేనా? ఎందుకు అలారం పెట్టానుగా? అయినా నీకు అలారం ఉంటాను నేనున్నాను కదా. ఇదెందుకు? 8:30 దాకా పడుకుంటావా? పొద్దున్న 7 గంటలకి జడ్జి డార్జిలింగ్ వెళ్తున్నారు తెలుసు కదా. అందుకే కారు వచ్చిందన్నారు. ఆయన కారు కింద పెట్టడానికే టైం బాంబ్ సెట్ చేస్తున్నారు. బాంబా? మరి కాల్చి కదా చంపేది? చంపడమే నా వృత్తి. ఎలా చంపితే? కరెక్టే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు. అవును, ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు చేతులు గ్లౌజులు తొడుకున్నావేంటి? వేలు ముద్రలు పడతాయి కదా. తెలివైన వాడివేనయ్యా. అది సరే, ఇప్పటి వరకు ఇవన్నీ నేను అందించాను కదా, నా వేలు ముద్రలు పడి ఉంటాయి కదా. రే, ఈ బాంబు ఎవరు పెట్టారో తెలియాలి కదా. లేచురా. అంటే ఇప్పుడు నువ్వు పెట్టబోయే బాంబు నేను పెట్టినట్ట? అయ్యో, పడుకున్నోడిని పడుకోకుండా వచ్చి మరీ ఇరుక్కున్నారు కదరా నాయనా. అరగంట నుంచి నేను వెయిట్ చేస్తుంటే ఒక్కవే నీలో నువ్వు కొనుక్కుంటున్నావు. నేను కారు కింద ఉంటాను, నువ్వు నా వెనకాలే వచ్చి అటువైపు ఎవరైనా వస్తుంటే చూసి నాకు సిగ్నల్ ఇవ్వాలి. తప్పు చేసావో చంపేస్తాను. అని కానీ బాబు బాధలకే. అక్కడి నుంచి అంటే వీడు ఉడతల్ని మిడతల్ని మించిపోయి దూకుతున్నాడే. అవి వీడు జంపులు చూసి పోటీకి వచ్చాడేమో అనుకుని సూసైడ్ చేసుకుంటారేమో. ఇంకా ఇక్కడ ఉంటే మన పరి జింగిరి జింగిరే. जल्दी करो, बिल्डिंग এর ভিতরে থেকে आवाज আসছে। जल्दी करो, रोडे जाओ, जल्दी करो। सर, सारा काम हो गया है, सब कुछ ठीक ठाक है। బాంబు వాడేస్తాడు, నేను దొరికిపోతాను. జడ్జితో పాటు ఎంతమంది చావబోతున్నారు బాబాయ్. చిచిచి నేను ఇప్పుడు ఏం చేశానమ్మా? తను వచ్చి అడిగితే నేను కనపడలేదని చెప్పు. ఇప్పుడు ఎవరు వస్తే? అదేనయ్యా రాజమ్మన్ లూసు. నేను వెళ్ళి దాక్కుంటాను. పోయి దాక్కుంటావు?
అదిగో బస్సు కింద తక్కుంటాను. అయ్యో ఈ పిల్ల కూడా అక్కడికి వెళ్తుంది నాయనోయ్. పంప మునిగి పోతురు. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ఆ అమ్మాయి నేనే పంపించానని నన్ను తప్పుతాడు కదయ్యా. జడ్జి గారు రేపు పోతున్నారు కదండి, మేకాలు చూపెట్టమని అడిగారటండి. పాపం మా బావకి చేయడం చేతకాక ఈ ఏలప్పుడు వచ్చి నేర్పించమని గొడవ పెడుతున్నాడండి. చేతులకు దెబ్బలు తగిలితే గ్లౌజులు వేసుకున్నానని అబద్ధం చెప్పినా వదలడం లేదండి. దాంతో బయటకు వచ్చి ఇది ఇక్కడ ఉంది కదండి కింద దాక్కున్నానండి. మీకు అడ్డపడిపోయానండి. నువ్వు భయపడకు, నేను నిన్ను కాపాడతాను. ఓకే, లోపలికి దూరి ఇద్దరు ఏం చేస్తున్నట్టు? బెనర్జీ ఎవరు మీరా? ఎవరు? నా ఉడ్డి తారా వచ్చింది. అబ్బే రాలేదు రాలేదు. వచ్చిందా రాలేదా? వచ్చింది బాబు గారు. వచ్చి ఎక్కడికి వెళ్ళింది? వచ్చి ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళింది? పాపం ఏం కష్టం వచ్చిందో అలా వెళ్ళిపోయింది. తిన్నగా వెళ్ళొచ్చు కదా. ఏమో నాకేం తెలుసు. హలో హలో బేబీ. ఏంటి బే? ఇంకా నువ్వు అరవలేదేంటి? నేనెందుకు అరవాలి? లోపల ఎవరు లేరా? ఎవరూ లేరే. ఎక్కడికి పోయాడబ్బా? ఎవరిని వెతుకుతున్నావు? నేను నా బామ్మద్దును ఎత్తుకుంటున్నానమ్మా. సర్లేమ్మా, అటువైపు వెళ్ళి చూసుకుంటా. బామర్ది అయ్యి బాబాయ్, అదేంటమ్మా ఇటువైపు కూడా నువ్వే వస్తున్నావు? నువ్వు రెండు పక్కల ఉన్నావు కదా. నేను చుట్టూ తిరిగి వచ్చానమ్మా. నేను దుల్లుతూ వచ్చానయ్యా. మీరు ఆ పిల్లని ఎత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రాస్కెల్ గడి కనిపించాడా? ఏ రాస్కేలు? అంట్ల వెదవా, ముందరష్ట వెదవా, ముష్టెత్తుకునే వెదవా, నా బామర్ది రాస్కెళ్ళండి. నువ్వు నీ బామర్దిని వెతుకుతున్నావు, నేను నా భామని వెతుకుతున్నాను. మీరెందుకు వెతుకుతున్నారు? నా టాలెంట్ చూపించడానికి. అరే నీ టాలెంట్ చూపించడానికి ఒక వేళపాడ లేదురా పుండాకోరు, దగులుబాజీ, దరిద్ర నీచకబే. ఎవరిరా నువ్వు తిట్టేది? మా బామర్దిని తిట్టుకుంటున్నానండి. విన్నావా మీ బావ నన్ను ఎలా తిడుతున్నాడు? పర్లేదండి, బావే కదండి. కంపోజ్ చేసిన ఒక డ్యూయట్ సాంగ్ ని తనకు పాడి వినిపిద్దాం ట్రై చేస్తుంటే మిస్ అవుతోందిరా. ఇవాళ కాకపోతే రేపు వాయిస్ వినిపించండి. తను విన్నా వినకపోయినా నువ్వు వినాలి. ఎక్కడున్నావు? కింద ఉన్నాను. ఏం చేసావు? సెట్ చేశాను. దేన్ని? బాంబుని. చేసేసావా? ఏ గ్యాప్ లో సెట్ చేసావురా? ఏ గ్యాప్ లో సెట్ చేస్తే నీకెందుకురా? అంట్ల వెధవా, ముదనష్టపు వెధవా, ముష్టెత్తుకునే వెధవా, ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో రేపు చూడరా. వెళ్దాం. అమ్మా అంటించాడే. ఇక్కడ వద్దురో, రేపు లాంగ్ షాట్ లో చూద్దాం ఎలా వెళ్తుంది. అశోక 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 ఏంటైనా ఇది? ఇప్పుడు ఎందుకు ఎడుస్తున్నావు? ఎందున్నారు కదా పేరు. ఎప్పుడు పేలుతుందో అన్నది కాదు ముఖ్యం, ఎంతమంది చావబోతున్నారు అన్నది ముఖ్యం. రానాయన సకుటుంబ సపరివారంగా ఎంతమంది చచ్చిపోబోతున్నారు శుద్ధిగా రానాయన. ఆ కుటుంబాన్ని చూడు. టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అందరూ ఎక్కుతున్నారు. వాళ్ళేం పాపం చేశారయ్యా? చూసావా నువ్వే భరించలేక ఎలా ఏడుస్తున్నావు? ఇదేంటి ఏడు పాప సడన్ గా నవ్వుతున్నావు? జడ్జి జడ్జి ఎక్కుతున్నాడని సంతోషపడుతున్నావా? కుటుంబం అంతా ఎక్కారు కదయ్యా. అది ఆయన తలరాత, కుటుంబంతో పాటు పోవాలనుంది. ఇంత ఘోరమైన విషయాన్ని ఎంత కూల్ గా చెప్తున్నావయ్యా? అయ్యో దీన్ని డార్జిలింగ్ కూడా తీసుకొచ్చి వాయిస్తావా? అవును అందుకే. అయ్యో ఆ సౌండ్ వింటే నా తలకాయ బద్దలైపోతుంది. నేనెక్కడికి వెళ్ళినా సరే దీంతోనే నా బతుకైనా చావైనా. చావుపోయే ముందు సిగ్నల్స్ వస్తాయంటారు. ఆ కుటుంబాన్ని మొత్తానికి తెలిసిందయ్యా. ఏడి బెనర్జీ ఏమయ్యాడు? నన్ను పిలుస్తున్నారు. ఇదేంటి? అయ్యో నన్ను కూడా ఇరికించాలనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు, నేను ఇక్కడ లేను. అయ్యో నాగోయి నేనే దోగురా. నేను రాను బాబు. అదోలేంటి అన్ని సర్దారుగా. మా బావను కూడా మీతో తీసుకెళ్ళడానికి పిలిచారండి. గుడ్ ఐడియా. రే బెనర్జీ నువ్వు రావచ్చుగా. నన్ను పిలిచింది ఊరికి తీసుకెళ్ళడానికి కాదా? నువ్వెందుకు గుర్తు చేసావురా? కారపొడి మసాలా పొడి అన్ని సవ్యంగా సర్దావని అడగడానికి నిన్ను పిలిచింది. సర్దావా? సర్దానమ్మా సర్దాను. ఈ విషయం అక్కడ ఉన్నప్పుడు అడగొచ్చు కదా, ఇక్కడ పిలిచి అడగాల? నేను వెళ్ళిపోతా. ఏరా అమ్మ పిలుస్తోందా? నువ్వెప్పుడు మాతోనే ఉంటావు కదరా. రా అందరం కలిసిపోదాం. అయ్యా అన్ని చోట్లకి అందరం కలిసి వెళ్దామంటే ఎలా కుదురుతుంది అయ్యా? అక్కడ వంట చేయడానికి మనుషులు ఉంటారు, వడ్డించే మనుషులు ఉండద్దు. ఉంటే కదా వంటలు రుచిగా ఉండాలి. అయ్యో అందరూ నాన్ సింగ్ లో మాట్లాడుతున్నారేంటి? అయ్యా నేను ఇంకా బట్టలు కూడా సర్దుకోలేదండి. ఇంతసేపు లోపల సర్దుకుంది నీ బట్టలు కాదా? అన్ని నీ బట్టలే బావా. ఏంట్రా మాస్టర్ ప్లాన్? అయ్యా మరిగిపోతున్నాయి. ఏంటి లోపల పాలు కాదు, వెన్న కాదు, నెయ్యి కాదు, ఏదో ఒకటి అన్ని పళ్ళు పొడి చేసుకుని ఏ బస్సులో ఆరో పట్టుకొని వచ్చేస్తాను. మీరు వెళ్ళండి అయ్యా. ఈ మరటాలు కరటాలు నీ బామ్మ చూసుకుంటాడు, వాడు నీకన్నా మేధావి. అది తెలుసు బాబు, నాకు అది తెలుసు నాయనా. ఇంకెక్కడికి వస్తాను నాయనా, ఇంకెక్కడికి వస్తారు బాబు. పోలీస్ ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు.
సారీ సార్, వచ్చే దారిలో యాక్సిడెంట్ అయితాను. పర్వాలేదు, అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్ గా చేశారు. నేను రావటం కాస్త ఆలస్యమైనా మీరు వెళ్ళిపోయి ఉండేవారు. ఇప్పుడు మాత్రం నువ్వు ఇక్కడ నుంచున్నావు, పో లోపలికి. అయ్యా బతికించారు. అయ్యో బస్సు లోపలికి వెళ్ళమంటున్నారు బావా. నువ్వు వెళ్తున్నావా? గోవిందు నీళ్ళకాని మర్చిపోయి తీసుకురావా. ఐదు తెస్తానండి, తెస్తా. सिक्योरिटी चेक होना है सर. गाड़ी को बराबर चेक करे चो. మార్నింగ్ మే థరోగా చెక్ చేశాను సార్. చెక్ చేయడం వల్ల అలా పేలుతున్నాయి. सर योर कॉन्वॉय इज रेडी. సేఫ్ జర్నీ సార్. థ్యాంక్ యూ. రేయ్ ఏంటి? రేయ్ కమిషనర్ గారా? తెలిసే పిలుస్తున్నాను సార్. సార్ రండి సార్. నా మాట రండి సార్. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావరా? సార్ నా పరిస్థితి అయోమయంగా ఉంది సార్. కక్కలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను. కక్కు. చెప్తాను సార్, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నేను చెప్పాను, ఎవరికి చెప్పకండి. ఇక్కడ ఏంటిదో బా అన్నావు? బాగా అన్నానా? అనే ఉంటాను దరిద్రుండి. అయ్యా బాగా ఆకలిస్తుంది, 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. చూస్తారేంటి సార్? ముష్టి కోసం నన్ను పిలుస్తావురా? జడ్జి గారి మనిషిని ఊరుకుంటున్నాను. మనవాళ్ళే కదా అని అందరం క్షేమంగా వెళ్ళొద్దాం. ఏది దేవుణ్ణి వేడుకోండి. పోయే ముందు ఎంత బాగుందో. అయిందా? తేలిందంటే చప్పట్లు కొడుతున్నారేంటి? అయ్యో సినిమాలు కూడా బాంబుల సినిమాలు వేస్తారేంటి? ఏదైనా భక్తి సినిమాలు వేయచ్చు కదా అయ్యా బాబు. తిరుపతి వెళ్తున్నావా భక్తి సినిమాలు వేయడానికి? నోరు మూసుకొని కూర్చో. భక్తికి ముక్తికి లింక్ ఉంది నాయన. దేవుడా పెట్టిన వాడి చేతనే తీయిస్తున్నావే, ఎంత దయామయుడు అయ్యా. ఆపండి ఆపండి ఆపండి, బస్సు ఆపండి. పోలీసు హార్న్ కొడుతున్నారు, బస్సు ఆపండి. హార్న్ కొట్టి బస్సు ఆపంటారయ్యా, ఆపండి అయ్యా. రండి సార్, రండి రండి రండి. ఏంటి కమిషనర్, బస్ ఎందుకు ఆపారు? అంతా యూజ్లెస్ ఫెలో ఈ బెనర్జీ వల్లే. నా వల్ల? వీడు బావమరికి చెప్పాడు కనుక సరిపోయింది. పెట్టింది వాడే కదండి. మొబైలైజర్ వదిలేసి వచ్చింది వాడా నువ్వా? మొబైలైజరా? మరి పక్కనే ఉన్నావు, నువ్వు గుర్తు చేయకలా? పెట్టింది తీయటానికి కదా వచ్చింది. ఏమిటది? అది పెట్టిందేమిటి? ఏమిటి చెప్పరా? లేదు సార్, నేను మర్చిపోయింది తీసుకొచ్చారా అని అడిగా. అదే తీసుకొచ్చేసారు కదా. అయ్యో అయ్యో. ఇది కూడా అమ్మగారండి. నీ మేలు మర్చిపోలేనురా. అక్కడ విపరీతమైన చలిట. ఇది లేదనుకో పైకి వెళ్ళిపోయేదాన్నే. ఇప్పుడు మాత్రం ఏంటి పోకుండా ఉంటావా? మీ ఎంక్వైరీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నువ్వు రావచ్చుగా. అమ్మమ్మ వాడిని కూడా రమ్మానండి, వాడు ఉంటే తోడుగా ఉంటాడు. మనందరం కలిసిపోవచ్చు. అయ్యో ఇంట్లో ఏడపళ్ళు అన్నీ ఆగిపోయాయి. నేను ఇక్కడ అందరం కలిసి పని చేసుకోవచ్చు. నువ్వు డార్జిలింగ్ చూడలేదు కదా? డార్జిలింగ్ ఎడిగా చూస్తాలే బాబా, ఈ బస్సులో కూడా చూడలేదు. కూర్చోవచ్చు రావయ్యా. అందరూ చెప్పండి, మళ్ళీ రాడురా బాబు. జాలీగా ఉంటుంది, నువ్వు రా. నేను రానండి. మీరు కూడా చెప్పండి అయ్యగారు. అది అయ్యగారు కూడా చెప్పారు. రారా బామర్ది, ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరం కలిసే పోదాం నందనందనా. భయం పోయిందా? మాతో పాటు నువ్వు చావబోతున్నప్పుడు మేమెందుకు భయపడ్డావు? వీళ్ళకి పని బాటలేదు, ఏది మాట్లాడినా తప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటారు. నా మాట విను, ఇప్పటికీ మించిపోయింది లేదు. చిట్ట చివరిగా నీకు ఛాన్స్ ఇస్తాను. నాకు నువ్వు ఏదో విధంగా అరిచో గిరిచో బండి ఆపేసి కిందన్న బాంబు తీసి నీ సంచిలో పెట్టుకుని ఊరు వదిలిపెట్టి పారిపో. ప్రాణాల మీద ఆశ ఉంటే. నాకు నా ప్రాణాల గురించి భయం లేదు. మరి జడ్జి ప్రాణాలే ముఖ్యం. ఏండి టైం ఎంత అయిందండి? 8:30 అయిందిరా. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్టు వీళ్ళు కూడా వస్తున్నారా? అమ్మో ఈవిడెవరు? ఆహా, స్వర్గంలో కూడా మేకప్ వేసుకోవడం మానలేదు కదా. వీడెవడు? గిటార్ గాడా? స్వర్గంలో వీడికి ఛాన్స్ ఉన్నాయా పాపం? ఏంటంకుల్ ఎలా ఉన్నారు? ఇలా శవంలా పడున్నాను. మిమ్మల్ని కాపాడటం కోసం నానా తెప్పలో పడ్డాను. ఏదో మైకల్లో ఉన్నాం అనుకున్నాం, ఇలా పిచ్చడు అవుతాం అనుకోలేదు. ఏంటా పిచ్చి వాగుడు? మేం కాదు వాగేది, నువ్వే వాగుతున్నావు. ఓకేనే, కాస్త స్పృహలోకనే వచ్చాడు.
మైకమా? నిన్నటి నుంచి మైకుల్లోనే పడున్నావు. బస్సు పేలు నేను చచ్చిపోలేదా? టైర్ పేలితే ఎవరైనా చస్తారా? టైర్ పేలిందా? అయితే ఇది స్వర్గం కాదా? అది నీ ఊహ. సరే బాంబు పేలలేదా? టైర్ మార్చేటప్పుడు బాంబుని తీసేశాను. ఎందుకమ్మా? లోపల నేనున్నాను కదా, ఉండి సాధించాల్సింది ఇంకా చాలా ఉంది ముద్దు. ఇప్పట్లో పేలదగా? ఎప్పుడు పేలుతుంది, ఎలా పేలుతుందని ఎవ్వరికీ తెలియదు, కానీ పేలాల్సిన సమయంలో కరెక్ట్ గా పేలుతుంది. ఆ జడ్జ్ డార్జిలింగ్ లోనే అవుతాడు బాబా ఢమాల్. ఇక్కడ నుంచి మనం విజిట్ చేసిన ప్లేస్ 34 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది సార్. అక్కడ ఉన్న లోకల్ పోలీసులు మన ఎంక్వైరీకి మాక్సిమం సపోర్ట్ చేస్తారు. సార్ వీళ్ళందరూ పక్కనే ఉండే కొండ ప్రాంత వాసులు. వీళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్లే దాదాపు 20 మంది పిల్లలు మిస్ అయ్యారు. బురదగుంటలో దొరికిన పిల్లల ఎముకల్ని పరిశోధించిన తర్వాత అందులో వీళ్ళ పిల్లలు కూడా చిక్కుకున్నారని తెలిసింది సార్. ఏమిటి వాళ్ళు అనేది? డెక్ 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 మీరు ఈ కేసు టేకప్ చేసిన తర్వాతే పిల్లలు మిస్ అవటం కాస్త తగ్గిందని చెప్తున్నారు సార్. ఏరా నీకు బోరు కొట్టడలా? ఎప్పుడు చూసినా చంపాలని కష్టం ఏదో ఒకటి చేస్తుంటావు. ఇదేగా నా పని, అందుకే వచ్చింది. ఈ సెల్ ఫోను వైరు, ఈ సెటప్ ఏంటిది? ఇది బ్లూటూత్ యాక్టివేట్ చేసే బాంబు. బ్లూటూత్? నా సెల్ ఫోన్ నుంచి 4 బటన్లు నొక్కితే ఈ బాంబు పేలుతుంది. అయ్యో మళ్ళీ కొత్త ప్రయోగమా? నేను ఎక్కడ పెడుతున్నావు? నువ్వే ఐడియా ఇవ్వు. నేనా? జడ్జి ఎక్కడుంటాడబ్బా? ఏంట్రా నీతో నన్ను కలుపుకుంటున్నావు? దాచిపెట్టు. ఆ రాజమ్మ నష్టం భరించలేకపోతున్నాను. వాడి కంట పడకూడదు. ఓకే, దీన్ని నీళ్ళలో పడేస్తా. ఒరే గోవిందు, ఏంటండి? నీ సెల్ ఫోన్ లో సిగ్నల్ వస్తుందేమో చూడు. సిగ్నల్ వస్తుందని చెప్పకరా. ఇదిగో ఈడొస్తామండి. నేను ఒక నెంబర్ చెప్తాను, కొంచెం చేసివ్వు. 9900197072. భద్రం అమ్మా, పొరపాటున ఈ నెంబర్కి చేస్తారేమని భయంగా ఉంది. రింగ్ అవుతుందండి. హలో, ఎవరు మాట్లాడేది? ఏం బ్రదరు, ఆవిడ ఫోన్ లో మాట్లాడిన తర్వాత నువ్వు ఫీడ్ చేసే నంబర్ నొక్కితే పేలిపోదు. ఎందుకైనా మంచిది 10 అడుగులు దూరంగా ఉంటుంది. ఎందుకు? నేను తప్పించుకోవాలి. అయ్యో అయ్యో. తారా తారా, నా గిటార్ చూసావా? చూసానే. ఎక్కడ? కోల్కతాలో. నేను డార్జిలింగ్ తెచ్చిందని అడిగాను. అది నాకు తెలీదు. అమ్మయ్య, దాన్ని వేసి పారేస్తా. ఎక్కడో చోట పారేస్తా. గిటార్లో వేరా? ఇందులోనా? ఎక్కడో చోట. ఈ దరిద్రం వదిలితే గుడ్ ప్లేస్. అందరూ ఇక్కడికి రండి. ఏయ్ కమాన్ కమాన్ కమాన్, త్వరగా రండి. ఇవాళ వీళ్ళ అమ్మాయి పెళ్లిట. మనందరినీ రమ్మని పిలవడానికి వచ్చారు. అందరం వెళ్తున్నాం. అయ్యో వాళ్ళతోనా? అంకుల్ బోర్ కొడుతుంది అంకుల్, వద్దు ప్లీజ్. షట్ అప్. ఎంత ప్రేమగా వచ్చి పిలుస్తున్నారు. అందరం వెళ్తున్నాం. నేను ఎంక్వైరీ పూర్తి చేసుకుని అక్కడికి వస్తాను. అందరికీ లంచ్ అక్కడే. ఇంకా ఎంత లోతుగా కెలకబోతున్నారో ఏమో. ఇక్కడ టాప్ టు బాటం దద్దరిల్లిపోతుంది బాబా. ఏమిటి ప్రాబ్లం? ఎక్కడికి వెళ్తున్నావు వాళ్ళు? బాబాయ్, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బాంబులు వెళ్తాయో తెలియట్లేదు బాబాయ్. భయంతో కడుపు కదులుతోంది. పొద్దున్న నుంచి ఇన్కమింగ్ పోవడమే లేదు. అవుట్ గోయింగ్ అన్లిమిటెడ్ గా పోతూనే ఉంది. రీఛార్జ్ చేద్దామని ప్రయత్నించినా కడుపులో బ్యాలెన్స్ ఉండట్లేదు. కొత్త కొత్త రింగ్ టోన్లు వినపడుతున్నాయి. తట్టుకోలేక డాక్టర్ కు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. నేను వెళ్ళిపోతాను బాబాయ్. పోయి తగలండి. ఏంటది? చల్లగా ఉండాలన్నాను. సారీ మ్యామ్, ఎంక్వైరీ పూర్తి వరకు అతను పంపడం కుదరదు. ఏ? ఎందుకంటే పేలిన బాంబు అతని గిటార్లోనే ఉందని తెలిసింది. అంటే ట్రైన్ లో బాంబు వెళ్తే ఇంజన్ డ్రైవర్ అరెస్ట్ చేస్తారా? ఇంత తెలుగుగా ఎలా మాట్లాడుతున్నావురా? భయంతో ఏదేదో వాగుతున్నాను. ఊరుకో బాబాయ్. పాయింట్ క్యాచ్ చేశాడు. సార్ ఇతను మీకేమవుతాడు సార్? మా చెల్లెలి అత్తగారు తన బంధువు అండి. మా తారకి కాబోయే భర్త. అదొక తీరని రుణం. అంటే వీళ్ళ కుటుంబానికి మా వల్ల ఓ అన్యాయం జరిగింది. దట్ వాస్ 20 years బ్యాక్.
బాకీ ఓ మోనే చార్ బోనా ఓకే అశుక్కన్ వాడే అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? ఏదో ఒక్కసారి మిస్ అయితే వాడు నమ్ముతాడు, ప్రతిసారి మిస్ అయితే హలో హలో సమాధానం చెప్పరా? డబ్బు ఇచ్చిన వాడికి నేను సమాధానం చెప్పాలి కదా. చెప్పరా? ఏంట్రా మాట్లాడవేంట్రా? ఫోన్ ఇటు తూ బాత్ కర్. కర్తాం. ఓకే ఓకే కూల్ ఇట్. సరే నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి? హలో అప్పాజా, వేరే ఎవరో ఫోన్ చేశారు, ఏదైనా మాట్లాడు. ఇక్కడేం చేస్తున్నారు అమ్మగారు? ఎవరు నువ్వు? గోవింద్ అండి. చివరిగా ఎవరితో మాట్లాడావు? అమ్మడు పాయింట్ పెట్టింది. ఇప్పుడు మీతోనండి. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడావు? అది అలా పీకమ్మ. అది ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడాను అమ్మగారు. హాయ్, వాళ్ళు నాకు కాస్త అప్పు ఇప్పించారండి. అప్పుడప్పుడు ఫోన్ చేసి సెటిల్మెంట్ అయిపోయిందా అని అడుగుతుంటారండి. సరే అదొదిలే. ఆ గిటార్ తీసుకెళ్లి నువ్వే కార్లో పెట్టావు, నేను చూశాను. అందులోనే బాంబు ఉంది, దానికేమంటావు? అమ్మగారు తమరే నా చేతి గిటార్ ఇచ్చి దాచిపెట్టమన్నారు, నేను దాన్ని అట్టుకెళ్ళి కార్లో దాచానండి. అందులో బాముందో పాముందో ఎవరికి తెలుసండి. ఉన్నమాట చెప్పాలంటే తమరే అందులో బాంబు పెట్టి గిటార్ నా చేతికి ఇచ్చారని నేను కూడా అనుకోవచ్చు కదండి. కానీ తమరు అట్టంటారు కాదనుకోండి, ఊరికే మాట వరుసకన్నానండి. ఏమైనా నాకెందుకో డౌట్ గా ఉంది. ఈ ఫోన్ కమిషనర్ కి ఇచ్చి జరిగిందంతా చెప్పి ఎంక్వైరీ చేయమంటాను. ఒక్క నిమిషం అండి. తమరు పోలీసుల కాడికి వెళ్ళడంలో నాకు ఇటు అభ్యంతరం లేదండి. అంతకంటే ముందు తమరితో ఒక ముఖ్య విషయం చెప్పాలండి. ఏమిటో చెప్పు. అది రహస్యం అండి. ఇక్కడ వద్దండి, టక్కున ఎవరైనా వచ్చేస్తారండి. అందుకని తమరు మేడం మీదకి వెళ్ళి వెయిట్ చేయండి. తమ ఇట్టమండి. సరే వెయిట్ చేస్తాను, తొందరగా రా. ఇదికి వచ్చేస్తానండి. ఏమ్మా మేడం మీదకి తీసుకెళ్ళి ఏం చెబుతావమ్మా? చెప్పడానికి మరెందుకు? దాన్ని చంపడానికి. తారమ్మ గారినా? రే 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 అమ్మాయిని ఎందుకు చంపడం? తను నీకేం ద్రోహం చేసిందిరా? డౌట్ వచ్చింది. తను చంపితే పోలీసులు నీ మీద డౌట్ రాదా? అందుకే ఆత్మహత్య చేసుకోబోతోంది. ఆవిడెందుకు ఆత్మహత్య చేసుకోవాలి? చేసినదైన పోలీసులు కనిపెట్టేందుకు. ఏం కనిపెట్టారు? గిటార్ లో బాంబు పెట్టిందని. తనెందుకు గిటార్ లో బాంబు పెడుతుంది? జడ్జిని చంపడానికి. జడ్జిని అమ్మాయి ఎందుకు చంపుతురా? సిబిఐ కేసు జరుగుతుందిగా, ఆ ఫైల్ క్లోజ్ ఆ ఫైల్ తనెందుకు క్లోజ్ చేయాలి? శత్రువుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నందుకు. తనెందుకు డబ్బు తీసుకోవాలి? లవర్ తో వెళ్ళి ఫారెన్ లో సెటిల్ అవడానికి. అయ్యయ్యో అమౌంట్ ఎంత ఏంటి? 3 కోట్లు. ఆ డబ్బు ఎక్కడా? అదా లవర్ని అడగాలి. ఆ లవర్ ఎక్కడా? అది సిబిఐ వాళ్ళకి. సిబిఐ ఎందుకురా? అయ్యయ్యో పళ్ళి మొదటికి వస్తున్నావేంట్రా బాబు? రే మెట్లెక్కేటప్పుడు తలొక్కడే తిరిగిందిరా, ఇప్పుడు ఒళ్ళంతా తిరుగుతుంది. అదే నువ్వు. రే గుండె పగిలి నేను చేస్తుంటే ఇంత గుండె ధైర్యంతో నువ్వెలా ఉన్నావురా? అదే నేను. కాలుతున్న కుంపడి మీద ఉన్నట్టుందిరా. ఇక్కడ కాదండి, అక్కడండి. ఏదన్నా ఇక్కడే చెప్పు త్వరగా. అక్కడ కొంచెం లోపలికి రండి. వీళ్ళెవరండి? మా ఫ్యామిలీ ఫోటో, చిన్నప్పుడు తీసింది. ఇతను చిన్నప్పుడు పారిపోయిన మాధవ్. ఏ ఆ మాధవ్ నేనేనండి. మాధవ్ నువ్వా? అవునండి నేనే. మీరే ఆలోచించండి, నా తండ్రిని నేనే చంపుకుంటానండి. ఇంకా నమ్మకపోతే పోలీసులకు చెప్పండి. ఏం బాబు నువ్వు మా జడ్జి గారు అబ్బాయివా? డుమ్మా ఎంత స్టైల్ గా చూస్తున్నాడు చూడు కూర్చుని. అరే మనవాడు ఈ రాయికి తాడెందుకు కడుతున్నాడని కనీసం అడిగాడా? ఎందుకు అడగాలి? వినపడిందా? ఎస్. నా మనసులో అనుకుంది నీకెలా వినపడిందిరా బాబు? అది సరే రాయికి తాడెందుకు కడుతున్నానో చెప్పు. నీళ్ళలోకి దూకిన తర్వాత మనసు మారి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేయకూడదు కదా, అందుకని రాయి కడుతున్నావు. ఈ విషయం చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. నువ్వు అన్నిటికీ తెగించినడువి, నేను చావడం పెద్ద విషయం. ఎవరు తెలుగులో మాట్లాడే? ఏంటంటే ఇప్పుడు అన్న మీరు తెలుగువారా? అవును. నీకు నూరేళ్ళ? అవును నీ మొహం నూరేళ్ళైతే నేను ఎందుకు రాయి తాడు కట్టుకుంటాను? సరే ఇప్పుడు నీకేం కావాలి? నాకు ఔరో బ్రిడ్జ్ ఎక్కడ ఉందో చెప్పండి అన్న. ఆహా కథ మనం మొదలు పెట్టినట్టే మొదలు పెట్టాడుగా. అవును అది నీకెందుకు? మా బామ్మది రమ్మన్నాడన్నా. అనవసరంగా నన్ను హంతకుడు చేద్దు వెళ్ళు. వేళ్ళే ఉన్నారు, టీ తాదోరా? అయ్యో వీడు అదే డైలాగు. ఏమైనా నాకు టీ తాగా అలవాట్లేదు, వెళ్ళు వెళ్ళవే బాబు. ఈ జీగురుదంతా దూదు. అది కూడా అడిగాడు. అయ్యో. రే, 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 రే. అయ్యో. చంపేస్తా నిన్ను.
ఏంటి తాడుపుతున్నాడు? అచ్చా భయపడ్డాడు. రేయ్ ఇది ఒక్కటి చాలరా నిన్ను నేర్పించడానికి. రేయ్ ఆపు, విప్పొద్దు విప్పొద్దు, ఆపు. నీ మనసు మారినా నా నిర్ణయం మారదు. సూసైడ్ సూసైడ్. ఎందుకు నీకు తొందరపాటు? రేయ్ నీ చేత క్షణ క్షణం చచ్చకని ఒకేసారి చచ్చిపోవడం బెటరా? కూల్ డౌన్. ఏంటి కూల్ డౌను? అవును ఆ అమ్మాయితో మాధవ్ అని చెప్పి నన్ను చూసి కన్ను కొట్టావు కదా, ఏంటి దాని అర్థం? నేను మాధవ్ కాదని అర్థం. మరి ఫోటో చూసి ఆ అబ్బాయి మాధవ్ అని కరెక్ట్ గా ఎలా చెప్పావు? అదే మన పెద్దమ్మ గారు రోజు ఫోటో పట్టుకుని గొల్లుమని ఏడుస్తూ ఉంటే నేను ఎందుకు అని అడిగాను. పారిపోయి నా మనవడు మాధవ్ గుర్తుకొచ్చి ఏడుస్తున్నాను అని ఆ ఫోటో చూపించింది. సరే అప్పుడు ఆ టైంలో జడ్జి అక్కడికి వచ్చాడు. వెంటనే అమ్మగారు ఫోటో నా చేతిలో పెట్టి దాచమంది. ఓహో. నేను తీసుకెళ్లి దాన్ని మేడ పైన గదిలో పెట్టాను. సరే ఆ తారం చంపుతామని తొయ్యపోతే వెనక్కి తిరిగి చూసింది కదా, అప్పుడు ఆ ఫోటో చూపించి నేనే మాధవన్ అని చెప్పి ఎస్కేప్ అయ్యాను. గోవిందా, అరే గోవిందా గోవిందా నన్ను భయపెట్టి ఆ జడ్జిని లేపేస్తానన్నావు కదా, ఇంతవరకు లేపేసావా? సరే వదిలి, ఇవాళ లేపేస్తాను. చెప్పు. కొట్టడం కాదు, ప్రామిస్ చెయ్యి. రెండు ఒకటేరా ముద్దు. నువ్వు ఇవాళ ఆయన తప్పపోతే నేను ఆయన తప్పేస్తాను రా. సరే నీ ఇష్టం. అవును ఆయన నేనెందుకు చెప్పడం? అయ్యో వీడితో మాట్లాడి మాట్లాడి నా బ్రెయిన్ పని చేయట్లేదే. అమ్మో ఏదో బుద్ధి గడ్డి తిరిగి బాగా అయ్యగారిని చెప్పి ఇరికించగరా. చచ్చా నేను చెప్పను, కానీ మొత్తం రికార్డ్ అయింది. ఎక్కడా? అది ఏంట్రా నిటారుగా నిలబడింది? అది నా చూయింగ్ బ్యాలెన్స్ తో నించింది. నువ్వు ప్రతి చిన్న విషయాన్ని ఒక టార్గెట్ తో చేస్తున్నావు. నేను సూసైడ్ టైట్ చేస్తున్నా కదా. టైట్ చేస్తున్నావా? ఇంతసేపు నువ్వు తాడు విప్పటం లేదా? ఎందుకు విప్పడం? తాడు లూజ్ అయి నువ్వు ఈత కొట్టి తప్పించుకొచ్చేస్తే అందుకే టైట్ చేశా. అరే ఆగరా ఆగు. అసలు నేనంటే ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇదేంటి కాళ్ళు కట్టేశాడు? అరే కాళ్ళు ఎప్పుడు కట్టేశారా? రాయి కట్టేటప్పుడు నీ కాళ్ళు కట్టేశాను కదా. త్వరగా పడ్డానంటే బతికే ఛాన్సే లేదు. అయ్యో ఈడెక్కడ పోయాడు? అయ్యో అరే నన్ను కాపాడరా బాబు. అమ్మా అయ్యో నన్ను కాపాడరా, నేను చావలేను బాబు. నన్ను వదిలిపెట్ట, నన్ను కాపాడరా. ఆత్మహత్య చేసుకుంటాను మాట రండి రండి రండి, బొట్ట గుడ్డి కోసం ఒక మనిషి తలకిందులుగా వేలాడుతున్నాడు. రండి రండి, మాయ లేదు మంత్రం లేదు, పైసలు వేయండి వేయండి వేయండి. అమ్మా అయ్యా అయ్యా అబ్బా అంకుల్ ఏ లేదమ్మా, జారి పడ్డానంతే. ఏదో చిల్లర పని చేస్తుంటాడే అంకుల్. అబ్బో వీళ్ళకెలా తెలిసింది? ఆ సిల్లర్ డబ్బులు ఎలా ఎరుకున్నాడో తెలుసా? లేదమ్మా, నేను ఫోన్ లో ఇడిగా తీసింది చూపిస్తే ఇంకా సంతోషిస్తారని. మన గుట్టంటే తెలిసిపోతురా. అరే రే నువ్వేం చెప్పినా చేస్తాను రా. గోవింద్ మీద ఒట్టేస్తావా? ఇద్దరు గోవిందుల మీద ఒట్టేస్తాను రా. అయ్యో చూడకండి, మా బావ తాను చేసి ఇప్పుడు తీసానండి. మొండి మొలతో ఉన్నానని చెప్పరా. అయ్యో మొండి మొలతో ఉన్నాడండి. ఇవ్వండి ఇవ్వండి, నేను చూస్తాను. మగవాడు స్నానం చేయడం ఎప్పుడు చూడలేదా? మగారు చేయడం చూశారు కానీ నువ్వు చేయడం చూడలా. అయితే అందులో చూడటం ఎందుకు? పక్కకి రా, లైవ్ లో చూద్దు గాని. వద్దు, ఆ తర్వాత నాకు నిద్ర రాదు, మ్యూజిక్ రాదు. అవును మరి నువ్వు మ్యూజిక్ కంపోజ్ చేస్తే 2 కాదు 3 ఆస్కార్ అవార్డులు వస్తాయి. పోడా మాధవా మాధవా, నిన్నే ఏంటి అండిగిండి అంటూ. అది చిన్న వయసులో గోళీలు ఆడుకునేప్పుడు పందెం కట్టేవాళ్ళు, జ్ఞాపకం ఉందా? అదే మర్చిపోతాను. నువ్వు గెలవగానే ముద్దువ్వడానికి పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. అయ్యో దాన్ని ఎప్పుడు తలుచుకున్నా అయ్యి బాబాయ్ నాకేదో అయిపోతుంది. పోతాను. కలగన్నానా? రచ్చి బుద్ధి లేదు. ఇక మీదట ఇంట్లో ఏది వాయించకూడదు. ఇప్పుడేం చేస్తున్నావురా? ఓహో ఇదే పనే. ఏంటి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నావు? చూడమ్మా, ఇక మీద ఈ తుపాకీలకి బాంబులకి భయపడతాననుకోవద్దు. నువ్వు ఎలాగూ జడ్జీలు చంపేది లేదు, అనవసరంగా భయపడి నేనెందుకు చావటం? బోరు కొడుతుందిరా. బావా నువ్వు అలా అనుకుంటూనే ఉండు, ఇంకొక రోజులో ఆ జడ్జిని లేపేయకపోతే హలో నన్ను. నువ్వు చంపేది నిజమైతే ఈ పాలు తీసుకెళ్ళు. జడ్జి గారు రూమ్ లో ఉన్నారు. నెత్తి మీద ఒక పోటు పొడిచి నోట్లో పాలు పోసిరా. అందరూ వచ్చి చూసిన తర్వాత నేను వచ్చి చూస్తా. వెళ్ళు. ఇదేంటి ఎప్పుడు వాడు బెదిరిస్తే మనం భయపడతాం, ఇప్పుడు మనం బెదిరిస్తే వాడు భయపడుతున్నాడేంటి? ఈ రోజు నుంచి వాడిని ఇలాగే భయపెడతాం. వీడు భయపడ్డావు, వీడు టెర్రరిస్టే. నా పాయింటే తప్పు.
ఆయన మీద పడకూడదు, ఆయన చుట్టుపడేలా షూట్ చేయాలి. ఓకే ఏంటో చెప్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందిగా. ఇదే ఇది ఇంటెలిజెంట్ గేమ్ రా, చాలా ప్రైజెస్ ఉన్నాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో ఎవరి లైట్ ఆఫ్ అయితే వాళ్ళు అవుట్. ఓకే షూట్ షూట్. ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ టైంలోనా? వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. లైట్ ఆఫ్ చేయరా. ఇది నీ పని కాదు, మర్యాదగా వెళ్ళు. నీ వల్ల కాలేదు, నేను చంపుతాను. ఎలాగో చూడు. బుద్ధి చెప్తున్నానా నిన్ను? ఏంట్రా? ఇంకోసారి జడ్జిని చంపడానికి ఎవరైనా పంపావో, పంపిన వాడిని నేను పైకి పంపుతాను. వాడిని నువ్వు చంపు, మమ్మల్ని చంప నువ్వు. ఏ కోట్లు కోట్లు డబ్బు తీసుకున్నది మర్చిపోవా? నేను తీసుకోలేదు. ఓ వేరు చేసి మాట్లాడుతున్నావా? సరే నువ్వు తీసుకోలేదుగా, తప్పుకో, మేం చంపుతా. చంపనివ్వరే. ఏంటా మాటలు? పప్పాజాన్తో మాట్లాడుతున్నావు, మర్చిపోకు. అది గుర్తున్నందువల్లే నువ్వు ప్రాణాలతో వాడితో తండ్రి గురించి మాట్లాడుతున్నారా? కన్న తండ్రిని చంపొచ్చినవాడు కదా, అలాగే మాట్లాడతాడు. కాదు, కన్న తండ్రిని బతికించుకోవాలని ఇలా మాట్లాడుతున్నాడు. ఓ ఆయన నీ అబ్బాజాన్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్తున్నాను, చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా తప్పుకో. నేను మీకు అదే చెప్తున్నాను. ఈ పనులు మానేసి మర్యాదగా తప్పుకోండి. అదే మనందరికీ మంచిది. అడ్వైజ్ చేంజ్ అయ్యావా రాజా? మనం చేంజ్ అయితే నెక్స్ట్ మినిట్ మనం లేపేస్తారు. అదేరా మన వృత్తిలో స్పెషాలిటీ. తెలుసు, మీకన్నా ఈ వృత్తి గురించి నాకు బాగా తెలుసు. అప్పాజాన్ని ఇప్పుడే చమ్మంటావా? చూస్తూ నిలబడతానంట. కాల్చురా, నన్ను కాల్చు. నిన్ను చారేదేసి పెంచినందుకు ముందు నన్ను కాల్చు. కాల్చురా. ఏంటి కన్నవాడా పెంచినవాడా అని ఆలోచిస్తున్నావా? కాదు, మంచివాడా చెడ్డవాడా ఓ నీ నాన్న మంచివాడే. నువ్వు మంచివాడివే, నేనే చెడ్డవాణ్ణి, మహా చెడ్డవాణ్ణి. అది గుర్తుంచుకో. ఆగరా, ఇప్పుడు చెప్తున్నాను రా. ఆ జడ్జిని మాత్రమే కాదు, నిన్ను కలిపి 2 రోజుల్లో నేను చంపలేదో నేను ఇబ్రాహిం రావుతుర్ని కాదురా. ఏంటి పేరు మార్చుకోబోతున్నావా? నీకది తప్పదులే. 1 2 3 హ్యాపీ బర్త్డే టు యు. నా తప్పేం లేదమ్మా, నేను ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. మనందరం కలిసి హాలిడేస్కి వచ్చాం, నువ్వు దిగాలుగా ఉంటే ఎలాగమ్మా? నీ పుట్టినరోజు నాడే మీ అమ్మ చనిపోయిందని ఇలా ఎన్నేళ్లను తలుచుకొని బాధపడతావమ్మా? అవునా ఆంటీ, మీరు సాడ్ గా ఉంటే మేమెలా హ్యాపీగా ఉంటాం? వస్తున్నానండి. అయ్యా
ఎవరి ఫోటో ఇక్కడ తగిలించింది? చెప్పు. తెలీదా? ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరని అడుగుతున్నాను. నేనే. ఎందుకు తగిలించావు? మీకు తన మీద ఉన్న కోపం పోయి ఉంటుందేమో అనుకుని తగిలించాను. ఎలా పోతుంది? జీవితాంతం వాడి మీద కోపం పోదు. వాడు హంతకుడని తెలియదా నీకు? చివరి వరకు చేరనివ్వరా? ఏమిటి నువ్వు అనేది? ఒకవేళ మాధవ్ తిరిగి వస్తే చంపేస్తాను. నా చేతులతో నేనే కాల్చి చంపేస్తాను. ఏంటి అది చంపుకోవడం అంటే అంత చీప్ అయిపోయింది? రేయ్, నువ్వేం చేస్తున్నావు? గాజు ముక్కలు ఏరుతున్నానండి. ఎవరి కాళ్ళకన్నా గుచ్చుకుంటే ఇబ్బంది కదా, అందుకని ఏరి బయట పారేద్దామని. కరెక్ట్. వాటిని బయట పారేసి ఈ ఫోటోని తగలబెట్టు. ఎందుకురా అలా చేసా? తనే మాధవ్ అమ్మమ్మ. మొదటిసారి చూసినప్పుడే మనసుకి ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపించింది. అవునమ్మా, ఆ రోజు నాకు డౌట్ వచ్చింది. तुम तो मुझे अच्छी तरफ जानते हो ना? సార్ కోపడకండి సార్. అశోక్ రోజు నాతో టచ్ లో ఉన్నాడు. ఆ జడ్జికి ఆయుష్ గట్టిది, మిస్ అవుతున్నాడు. కానీ నువ్వు అల్పాయుషులో పోతావు, పర్వాలేదా? సార్, అశోక్ సంగతి మీకు తెలీదు. వాడు అనుకున్న టార్గెట్ ని ఫినిష్ చేయకుండా వదిలిపెట్టడు. పెట్టాడు. ఎన్నాళ్ళు? వాడు చెప్పిన టార్గెట్ 10 రోజులు సార్. ఇంకా అది పూర్తి కాలేదుగా. కానీ ఆ జడ్జి ఎంక్వైరీ పూర్తి చేశాడు. ఇంకో 2 రోజుల్లో సబ్మిట్ చేశాడంటే నేను ఖతం రా. ఇడియట్. సార్ అశోక్ ఎప్పుడు ఏ పని చేసినా తను దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే ఒక్కొక్క చోటికి 6 వేషాలు వెళ్ళి ఏదో గిమ్మిక్ చేసి సైలెంట్ గా లేపిస్తాడు. నన్ను నమ్మండి, ఇంకో 2 రోజుల్లో మీ టార్గెట్ పూర్తవుతుంది. అవ్వకపోతే ఆ జడ్జిని నేను లేపేస్తా. లేకపోతే ఓన్లీ 2 days. అరే బామ్మర్ది, తిన్న చాలా ఆపరా, కడుపు పగిలిపోద్ది. తిరిగిటు. అమ్మా అమ్మా, ఇప్పుడు ఎందుకు కొట్టారు? వీడిని బామ్మర్ది అని పిలిచినందుకు. అమ్మా, చెల్లెల్ని చేసుకోబోయాడు. మా ఊళ్ళో బామ్మర్ది అనే పిలుస్తారు. వీడికేం కర్మరా నీ చెల్లెల్ని చేసుకోవడానికి? ఇంకెవరు చేసుకుంటాడు? అదిగో నా మనవరాల్ని చేసుకుంటాడు. అమ్మగారని ప్లాన్ ప్రకారం చేస్తారు కదమ్మా. ఏమైనా బావని మీరు కొట్టుండకూడదు. కొత్త డ్రామా ఆడుతున్నాడేంటి? తనే లేకపోతే నేను ఇంట్లో అడుగు పెట్టగలిగేవాడా? ఏం బెనర్జీ, నువ్వు మా దగ్గర 10 ఏళ్లుగా పనిచేస్తున్నావే, ఈ విషయం తెలిసి మాధవ్ని మా దగ్గరికి నువ్వెందుకు తీసుకురాలేదు? తనే అన్నాడు, మీ నాన్నగారి కోపం కాస్త తగ్గిన తర్వాతే నేను ఇక్కడికి తీసుకుపోతారని చెప్పావే. చెప్పలా? ఇన్ఫాక్ట్ నన్ను ఈ కుటుంబంలో కలపడానికి తనని తాను చులకన చేసుకుంటూ ఒక పని వాళ్ళ ఇంట్లో చేరాడు. ఇన్నేళ్లైనా ఆ రోజు రాలేదే అన్న వేదన మనసులో ఉంచుకుని బాగా ఫీల్ అవుతున్నాడు. నాకు స్పాట్ పెట్టాడు. నువ్వు తెలివి తక్కువవాడవని అనుకున్నావు, కానీ ఇంత మంచివాడవని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. మీకు నా కృతజ్ఞతలు. అది సరే అంకుల్, ఇవాళ మీ భాష వేరే రకంగా ఉంది, ఎందుకని? చిన్న పాప చేతులు చిక్కున్నాడు. చిన్న వయసులో నా తెలుగు భాష ఇదేనమ్మా. ఆ యాస మధ్యలో బావ వాళ్ళ ఊళ్ళో వచ్చింది. మధ్యలో వచ్చిందని మధ్యలోనే వదిలేసా. వెరీ గుడ్. అయ్యో జడ్జి, 1 minute. ఒక ముఖ్యమైన విషయం, వీడు మాధవన్న సంగతి మన మధ్యనే ఉండాలి. ఆ రాజమానికి గాని నా కొడుకు గాని తెలిసిందో చంపేస్తారు. కరెక్ట్. ఎవరినమ్మా? నిన్నేరా. నువ్వు బుద్ధిమంతుడు అని అందరూ అనుకుంటున్నారు. అది అలాగే మెయింటైన్ చెయ్యి. ఏంటి? అలాగే బాబు గారు. ప్లేట్లు ఎండిపోతున్నాయి, తొందరగా తీ. ఇప్పుడే తీసేస్తాను. వీడికి ఎంత పొగరు. వచ్చేస్తాను అన్నయ్య గారు. అయ్యో సాబ్, ఇక్కడ రక్త సంబంధం బయటపడింది సార్. అశోక్ వాళ్ళ బిడ్డ అంటున్నారు. ఏమీ సమజ్ కాలేదు సార్. ఇక 2 రోజులే టైం. లేదంటే మనమే లేపేద్దాం. ఆ జడ్జిని మాత్రమే కాదు, వాడిని కూడా. ఓకే సాబ్. వాడికి ముందు ఈ ఇంట్లో ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా వాయించకూడదు. ఏదైనా ఐడియా ఇవరా? ఐడియా ఉంది. మిస్టర్ రాజమాన్, గిటార్ లో బాంబు పెట్టి జడ్జిని చంపాలనుకున్న వాడిని నేను. సారీ,
అనవసరంగా అందరూ నిన్ను అనుమానించారు. ఎంత అమాయకులు. వాడు నిజం చెప్పినా నమ్మకుండా ఎలా నవ్వుకుంటున్నారు. నన్ను పట్టుకోలేరు. ఐఎమ్ వెరీ క్లవర్. గుడ్. కానీ సంగీతం మీద ఉన్న తపనతో ఆ పియానో మీద మాత్రం చెయ్యి పెట్టకు. ఎందుకంటే ఈసారి బాంబ్ ని జడ్జి గారింటి పియానోలో పెట్టాను. అవును, ఆ పియానోని వాయించడం ఆపితే నెక్స్ట్ సెకండే ఆ వాయించేవాడు పీస్ పీస్ గా చెల్లా చెదరవుతాడు. వాయిస్తూనే ఉంటే తేలదు, కానీ ఎంతసేపు అని వాయిస్తాం. అవును కదా. ఈ నిజం బయటపడిందో నెక్స్ట్ డే నువ్వు ప్రాణాలు. నేను ఆల్రెడీ పియానో వాయించడం మొదలెట్టానే. అయితే నీ చావు నీ చేతి వేళ్లలో ఉంది. నా తల పేలిపోయేటట్టుగా ఉంది. ఆపితే నా తల పేలిపోతుంది. ఇప్పుడే పేలిపోయేటట్టుంది. ఆ పేలటం కాదు, చెయ్యి తీశారనుకో. వద్దు, చెప్తే చచ్చిపోతాను. నా కొట్టి మ్యూజిక్ నచ్చదు. నాకు ఆట కావాలి, పాట కావాలి. పాట ఎక్కడుంది? ఆట ఎక్కడి నుంచి తేరమ్మా? ఓ చక్కని స్టేజ్ షో ఏర్పాటు చేద్దాం. అమ్మగారి ప్లానే ప్లాన్. సూపర్. ఓకే, రాజారాణిలు ఎక్కడా? మీకు మేకప్ ఎందుకు అమ్మగారు? కూర్చొని షో చూడటమే కదా. షో చూసినా షోగ్గా చూడాలిరా. అమ్మా, ఆ పెదాల రంగు ఎన్టీఆర్ టైంలో కొన్నది కదా. అవును. ఆయన పోయిన తర్వాత కూడా ఆ రంగుల కళ్ళ ఫీలింగ్ లోనే ఉన్నారంటే. ఏం కూసావు? ఏం లేదమ్మా, షో జరిగేటప్పుడు నేను చెయ్యాల్సిన పని ఏంటా అని ఆలోచిస్తున్నా. ఎక్కడో నుంచి సాంబ్రాణి గడ్డీలు వెలిగించరా. సాంబ్రాణి అయ్యో వద్దు, నేనే రాసుకుంటాను. రే, బూస్ తీసుకొచ్చాను లేవరా. లెమ్మంటే ఇదే అలవాటైపోయింది. మాధవా, ఎవరైనా మాధవ్ని చూసారా? రోజు చెప్పే మాటే, నాకు తెలీదు. పోవే గడుగ్గాయ్. తారా తింటూ రాసుకోమా. మాధవా రే మాధవా, ఎక్కడికి వెళ్ళాడు వీడు? తర్వాత వెతకొచ్చు. నీ కూతురు ఏడుస్తోంది, ముందు దాని సంగతి ఆయన చూసుకుంటా. నా గారభం ఎక్కువ. ఏయ్, గార్లని ఖాళీ చేయకు. వాడికి గార్లంటే చాలా ఇష్టం. ఎప్పుడో తిన్నాడమ్మా. తిన్నాడా? ఎప్పుడు? పొద్దుటే తిని వెళ్ళిపోయాడే. ఎక్కడికి? ఏదో ముఖ్యమైన సబ్జెక్ట్ ఉందని వెళ్ళాడు. ముఖ్యమైన సబ్జెక్టా? పై గోలీనా కింద గోలీనా? పై గోలీ. నీకు తెలియదమ్మా వాడేం పని చేశాడు? లేబర్ పిల్లలు తెలుసు. నేనే వాడిని పంపాను. వాట్? ఏంటి వాట్? ఇందులో తప్పే ఉంది. లోపలే మగ్గుతుంటే లోకం తెలియదని నేనే వాడిని అప్పుడప్పుడు బయటికి పంపుతున్నాను. అవును, గోళీలు ఆడితే తప్పేంటి? ఇవాళ గురి చూసి కొట్టేవాడే రేపు ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. అర్థం చేసుకో. అయ్యో, ఏది చూపించు. ఏంటనే వాతలు తెలియలా కొట్టా? నువ్వు మనిషివా మృగానివా? నువ్వు మ్యాజిస్ట్రేట్ వి. నువ్వు డైలీ క్రిమినల్స్ ని చూస్తావుగా, అందుకే నీ కొడుకు కూడా నీకు క్రిమినల్ గా కనిపిస్తున్నాడు. ఈయన ముందు నుంచోదురా. కన్న కొడుకుని కూడా చూడకుండా ఎలా కొట్టాడో చూడు. అనయ్య, నువ్వు పెద్ద మ్యాజిస్ట్రేట్ కావచ్చు, కానీ ఇవాళ నేను చెప్పేది నువ్వు విను. పుట్టేటప్పుడు పిల్లలందరూ మంచివాళ్లే. పెరిగేప్పుడు వాళ్ళు మంచివాళ్ళు అవ్వటం చెడ్డవాళ్ళు అవ్వటం మనం పెంచటంలో ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు చూసినా కోర్టు గురించి కేసుల గురించి ఆలోచిస్తా. నెలలో 2 రోజులు వీడి గురించి ఆలోచించి చూడు. వీడు మారతాడు, నువ్వు మారతావు. రారా పోదాం. ప్లీజ్ రా, చెప్పిన మాట వినరా. రే ఏడవకురా, మేమందరం ఉన్నావురా. మోహన్, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక వీడు రేపటి నుంచి స్కూల్ కు రాడ్రా. బాంబ్ కేసులో వీళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు కదరా, దానికి రేపు తీర్పు చెప్తారట్రా. ఖచ్చితంగా ఉరి శిక్ష, యావజ్జీవ శిక్ష పడుతుందంట్రా. అందుకని వీళ్ళమ్మ వీడిని తీసుకొని రేపు ఊరోజులు వెళ్ళిపోతుందంట్రా. అందరినీ మిస్ అవుతున్నందుకు ఏడుస్తున్నావా? మా నాన్న ఎంత మంచివాడో తెలుసా? ఆయన లేకుండా ఎలా ఉండగలనురా? నా మీద ఆయనకి ఎంత ప్రేమో తెలుసా నీకు? మీ నాన్న నిజంగా మంచివాడా? అవునరా. ఏడవకురా, నాకెటూ అమ్మ లేదు, నీకైనా అమ్మ ఉండాలి. దిగులు పడకు, మీ నాన్నకి ఏమీ కాదు, నేనున్నానుగా. అమ్మమైనంత మాత్రాన నాకేం ప్రయోజనం? 6 ఏళ్ల చిన్న పిల్లని నాకు నేనే కలుపుకు తింటుంటే 10 ఏళ్ల ఆ పోకిరిగాడికేమో నువ్వు కలిపి పెడుతున్నావు. ఏం చేయమంటావు? తినిపిస్తే గానీ వీడు తిండవు. అలా అలవాటు పడ్డాడు.
నువ్వు నాకమ్మవా వాడికమ్మవా? మీ ఇద్దరికి. చూడమ్మమ్మా, నీకమ్ముందిరా, వాడికి అమ్మలేదుగా. పాపం వాడికి అమ్మ లేదు, నాన్న ప్రేమ లేదు. అదేగా నువ్వు రోజు చెప్పే కదా. తినవే. ఇట్స్ ఓకే. ఏమిటా నవ్వులు? టైం 7:30 అయింది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళొద్దు. తొందరగా తిరిగి పడుకోండి. ఏమిట్రా ఇది? సాంబార్లో ఎంత ఉప్పేసావు? ఎలాగైనా వంట చేయటం బుద్ధి లేదు. వేసానండి అయ్యా, అందరూ తింటున్నారు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అవును. ఏంటమ్మా, సాంబార్ అన్నం తినే చెప్తున్నాను. నీ సాంబార్లో ఉప్పు వేసిందాన్ని నేను, కానీ శిక్షేమో వాడికి. ఏం జడ్జివో. ఎందుకు చేసావు? చెప్తాను విను. ఎవడో బాంబు పెడితే ఎవడో చచ్చాడు. అందుకు మందుకున్న సామాన్లు అమ్ముకునే వాడిని పట్టుకుని వాడికి శిక్ష వేయటం ఏ న్యాయం? ఎవరి గురించి నువ్వు అనేది? చిన్నస్వామి, తీర్పు ఇవ్వబోతున్నావుగా. వాడి కొడుకు వీడి క్లాస్మేట్ అట. వాడు ఏడుస్తుంటే వీడు చూడలేకపోతున్నట పాపం. నీతో పాటు ఆ స్కూల్లో కలెక్టర్ కొడుకు, లాయర్ కొడుకు, పోలీస్ వాడి కొడుకు చదువుతున్నారు. కానీ నీకు ఆ బాంబులేస్తే చిన్న సోయ కొడుకు ఫ్రెండా? ఊరుకోరా, వాడు తల్లిలేని పిల్లాడు, కొట్టకురా. ఎరా, నీకింకా సరిగ్గా 10 ఏళ్ళు కూడా నిండలేదు. కానీ ఇన్ని నెలలుగా విచారణ చేస్తున్న నాకు తీర్పు ఎలా చెప్పాలో నువ్వు నేర్పుతున్నావా? అవును, ఈసారి నీదెన్నో ర్యాంక్? 5th ర్యాంక్. నేను అడిగింది వాణ్ణి. ఎన్నో ర్యాంక్? 5th. అంటే నీకన్నా 4 తెలివైన వాళ్ళు ఉన్నారు కదా నీ క్లాస్ లో. వాళ్లతోనే ఫ్రెండ్షిప్ చేయి, లేదంటే తోలు వచ్చేస్తాను. అను అడిగితే నేను కోర్టుకు వెళ్ళానని చెప్పు. అలాగేనండి, నేను చూస్తానయ్యా. పర్వాలేదు, నేను చూస్తాను. హలో, మ్యాజిస్ట్రేట్ సుబ్రహ్మణ్యం హియర్. నాన్న, నన్ను కాపాడండి నాన్న. నన్ను కిడ్నాప్ చేశారు నాన్న. ఏమిటో నువ్వు అనేది? స్కూల్కి వెళ్ళలేదా? నేను రిక్షా దిగి స్కూల్ కి వెళ్తున్నప్పుడు సార్ కొట్టకండి సార్. సార్, నేను పోలీసులతో మాట్లాడలేదు సార్, మా నాన్నతో మాట్లాడుతున్నా. ఏమిటో నువ్వు మాట్లాడేది? ఎవరు నువ్వు? హూ ఆర్ యు? నీకు నీ కొడుకు మీద ప్రేమ అనేది లేదా? మీరంత మాట అనకండి. వాడు నా ఒక్కగానొక్క కొడుకు. వాడంటే నాకు ప్రాణం. నీకు నీ కొడుకు ప్రాణాలతో కావాలంటే ఆ చిన్నస్వామి తీర్పు మార్చి వాడు విడుదలైతేనే నీ కొడుకు విడుదల. ఏంటే, అర్థమైందా? తప్పకుండా చేస్తాను సార్. నా కొడుకే నాకు ముఖ్యం. రే, అదరగొట్టవురా. వాళ్ళే యాక్ట్ చేసావురా. సినిమాల్లో యాక్ట్ చేయరా, బాగుంటుంది. అది పెద్ద అలా పరుగులు పెడతారు. చెప్పి పని చేయండి రా. రే, ఏంటిది? ఒరే మాధవ, నిన్ను చూడడానికి నీ అత్తయ్య వచ్చారా? ఇలా చూడండి అమ్మా, 24 గంటలే పెరోల్ టైం. ఈ పోలీస్ అంకుల్ నీతో వస్తాడు. సవ్యంగా వెళ్ళి సవ్యంగా రావాలి. ఓకే? ఓకే. ఇది ప్యాక్ చేయండి. ఇది 25 రూపాయలు బాబు. ఇస్తాను, ప్యాక్ చేయండి. వెళ్లేదారిలో నా ఫ్రెండ్ మోహన్ ఇంటికి వెళ్ళి వెళ్దాం అత్తయ్య, ప్లీజ్. అలాగే రా. వస్తున్నాడు. ఆడి వెనకమాల పోలీసులు వస్తున్నారు. వాళ్ళతో పాటు ఒక ఆవిడ వస్తుంది. తీసండి. ఎవరొచ్చారో చూడు. అయ్యా, నా తండ్రి. ఏమయ్యా, ఎంత చిన్న వయసులో నువ్వు మా కోసం జైలుకి వెళ్ళావు? మా అమ్మ కోసం వెళ్ళారనుకుంటానంటీ. నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు తొందరగానే వస్తావు, కానీ మా నాన్న రావడానికి 14 ఏళ్ళు పడుతుంది. అదే మా అమ్మ. నువ్వు ఉండరా, నువ్వు రాయా, వచ్చి కూర్చో. ఏయ్యా, మీ నాన్న ఎట్టా ఉన్నాడు? ఆయనకేమి, ఆయన బాగున్నారు ఆంటీ. ఆంటీ, నాకు టైం అవుతుంది. మా అత్తయ్య బయట వెయిట్ చేస్తోంది. కాస్త కూసోయ్యా, పక్కన ఉన్న అమ్మ గుడికి వెళ్ళి కుంకం తెస్తాను. లేట్ అవుతుంది ఆంటీ. అది కాదయ్యా, ఆ కుంకం నువ్వు మీ అత్త పెట్టుకుంటే చల్లగా ఉంటారు. సిటికి వస్తా, కూసో. అలాగే. రే, తింటానికి ఏం పెట్టవా? చాలేరా, నువ్వు మా ఇళ్లలో ఎందుకు తింటావు? మజ్జిగున్నాయా? ఉన్నాయి. ఇవ్వరా? బాక్స్ ఇప్పగానే పేలిపోవాలి, అర్థమైందా? దగ్గర పడ మాకక్క, ఇప్పగానే ఏ మొక్కలు అవుతారు. బాయ్ ఆంటీ. బాయ్ రా. బాయ్ రాయా. ఫస్ట్ ఎవరికి? వాడెంత కష్టపడి వచ్చాడు. సారీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ.
భోంచేయండి. హలో మాధవా. హలో, నేను మోహన్ ని మాట్లాడుతున్నారా? ఏంట్రా? ఏయ్, ఏంటా చెడ్డలవాటు? నేను కాదు, నాన్న. ఎక్కడున్నారు? బాల్కనీలో. నువ్వు కాపులానా? వెళ్ళు, గిఫ్ట్స్ అని ఓపెన్ చేసి చూడు. ముందు మాధవ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే ఓకే, వెళ్ళి చూడు. హలో, చాటు కదం కొడుతున్నారా? ఇప్పుడే రా మా అమ్మ తాగిన మత్తులో నిజాన్ని కక్కింది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయొద్దురా, అందులో బాంబు పెట్టారా. అత్తయ్యా! నాకెందుకు భయం? మరి? మీ అన్నయ్య అంటే భయం. ఉండండి, అన్నయ్యని పిలుస్తా. చూడండి, మాధవ్ ఇచ్చిన గిఫ్టే ముందు ఓపెన్ చేస్తానని కింద పడేసిపోయింది. చూడత్తయ్యా, అమ్మ లేదు, నువ్వు లేకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు? ఈ సమయంలో ఆ పిల్లవాడిని ఎలా తీసుకెళ్తాం చెప్పండి. ఏమైనా మన డ్యూటీ మనం చేయాలిగా. సారీ సార్, పిల్లవాడు పెరుగు టైం అయిపోయింది. ఈ విషయం మీతో చెప్పి తీసుకెళ్దామని వచ్చాం. ఏంటి సార్, వాడు చేయాల్సిన పని చాలా ఉంది. ఇప్పుడే తీసుకెళ్తారంటే ఎలా? ఫార్మ్స్ అన్ని ఫిల్అప్ చేయాలి. ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయండి. ఎవరు రాకండి, ఎక్కడికి రాకండి, కాల్ చేస్తాను, నన్ను వెళ్ళనివ్వండి. వద్దు. చూస్తూ నిలబడతారు, వెళ్ళి పట్టుకోండి. ఎవరు దగ్గరికి రాకండి, కాల్ చేస్తాను. Those pages from days you left, all the smile that ages could let you cross those stages. రే, ఎవరాడు ఇంటి మీద రాలేస్తా ఉంది? Oh Father, I lost my way. కావాలని కాల్చలేదు నాన్న, తెలియక కాల్చాను. సరే నా ప్రాణం కాపాడడానికి ఆంధ్రదేశం నుంచి వచ్చావా బాబు? చూడటానికి వచ్చా మా నాన్నలో ఉన్నారు, అందుకే కాపాడాను. ఓ అశోక, ఈ రోజు నుంచి నేనే నీకు తండ్రిని. అశోక కాదు, మాధవ్. అది అక్కడ, ఇక్కడ నువ్వు అశోక్. పేరునే కాదు, నిన్ను కూడా ఎలా మారుస్తానో చూడు. చెప్పిందంతా మర్చిపోగలండి. నా జీవితం ఉంది అన్నారండి, మర్చిపోనండి. ఓకే, ఓపెన్ సరే, ఏం చెప్తావు చెప్పు చూద్దాం. అశోక్ అని ఒకడు ఉన్నాడండి. ఆయన చూస్తే నువ్వు గుర్తుపడతానండి. నన్ను ఒక చీకటి కొట్లో కట్టబడేసి మా బావ బెనర్జీ పాపం ఆ మాయకుడు ఆయన్ని తుపాకీ చూపించి బెదిరించి నాకు మళ్ళీ వేషం వేసుకుని జడ్జి గారిలో చొరబడ్డాడండి. అక్కడికి ఎందుకు పోయాడరా? ఇది వారండి, జడ్జి గారిని చంపేయడానికండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి తీసుకెళ్ళి అడిగినా చెప్తావా? ఇది వారండి, అమ్మా నాన్న మీద ఒట్టు. ఎక్కడికి తీసుకెళ్ళడిగా చెప్తానండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి పోయి చెప్తావు? ప్లేట్ మార్చేవో మాడు పగిలిపోద్ది. అలా చూడన్నా, ఎలా అదర కొడతాను చూడన్నా, చూడండి. এই যে পালাচ্ছে পালাচ্ছে হচ্ছে, এই যে পালাচ্ছে, ধরুন ওকে ধরুন, এই যে পালাচ্ছে, পালিয়ে গেল।
శభాష్, ఎంత చిన్న విషయమైనా జాగ్రత్తగా ఉండాలని నాకు నేర్పిందే నువ్వే ఇంత జాగ్రత్తగా ఉంటే ఎలా? వాడు నంబర్ 1 ఫ్రాడ్. అసలే కాకినాడ బట్టల కొట్లో డబ్బులు కాజేసి తప్పించుకుని కలకత్తా వచ్చినవాడు. నన్ను సాధించడానికి వాడిని పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే వాడెందుకు వెళ్తాడు? తిన్నగా పాలకొలు పారిపోయి ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నా, పెంచిన వాడివి కనుక చెప్తున్నా, వదిలే. మా నాన్నని మాత్రమే కాదు, అన్నింటినీ వదిలే. డబ్బు వాపస్ ఇచ్చేస్తే పనైపోయిందా? కావాలంటే ఇంతకి 100 రెట్లడు నేనిస్తాను నీకు, ఆ జడ్జిని లేపేయడానికి. అశోక్ ని జడ్జి నుంచి వేరు చేయాలి, అంతే కదా? ఒక తురుపు ముక్కని పోలీస్ స్టేషన్ కు పంపితే ప్రయోజనం లేదు, అన్ని పేక ముక్కల్ని పంపాలి. పోలీసులకి ఫోన్ చేయరా. పోలీసులుగా? అవును, మీరు గుంపుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి. మీరెవరో చెప్పండి, టెల్ దెమ్ ఎవ్రీథింగ్. అప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్తారు? వస్తాడు మీ దగ్గరికి, అశోక్ వస్తాడు. జైలు లోపల వాడిని మీరు లేపేయండి, నేను బయట జడ్జిని లేపేస్తా. రేపు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఆ జడ్జి ప్రాణాలతో ఉండకూడదు. అమాయకపు పిల్లల్ని కిడ్నాప్ చేసి, మానభంగం చేసి, చంపి వాళ్ల శరీర అవయవాలను ఆపరేషన్ ద్వారా కోసి తీసి విదేశాలలో అమ్మి పలు కోట్లు సంపాదించిన ఒక కిరాతకపు ముఠాకి చెందిన వాళ్లే వీళ్ళు. ప్రథమ నేరస్తుడైన డాక్టర్ అబ్దుల్ కులకర్నే ఈ ముఠాకి నాయకుడు. వాడికి తోడ్పడిన రాజకీయ నాయకులకు, డాక్టర్లకు మరణశిక్ష విధించాలని ప్రభుత్వానికి సూచిస్తూ నా నివేదికను సమర్పిస్తున్నాను. నన్ను కొడతావే, నువ్వు క్రిమినల్వి. ఏం సార్ మావనుకుంటున్నారు? బాబాయ్ వీడెవరు? వీడు మాధవ్ కాదు, అశోక్. ఏమిటో అరుపులు? నేను అరుస్తుంటే మీకు వినపట్టాలా? ఎందుకు ఇతన్ని కొడుతున్నారు? రమణ చోటుకొస్తే నేనెందుకు కొడతాను సార్? కాదు సార్, వీడెవడో చూడండి సార్. వాడిని కొట్టడానికి వాడెవరనుకుంటున్నావు? వాడు తెలుసమ్మా, తెలుసా కొడుతున్నాను. ఇరుగు నుంచున్నారా మీ అబ్బాయి జడ్జ్? దీన్ని చంపడానికి వచ్చిన హంతకుని కొడుతున్నాను. ఏంటి? నన్ను చంపడానికి? డూ యు హావ్ ఎనీ ఎవిడెన్స్ ఫర్ దట్? నువ్వు అతని మాటలు నమ్మద్దు, నేను చెప్పేది విను. వాడు మన నమ్మద్దు, నా మాట మీరు నమ్మరని నాకు తెలుసు. బ్రింగ్ దెమ్. చెప్పరా. అవునమ్మా, అయ్యగారిని చంపాలనే అశోక్ నా బావమూర్తిలాగా ఇక్కడికి వచ్చాడు. వీడేనమ్మా నా చెల్లెని చేసుకోబోయే నిజమైన గోవిందు. వీడిని చంపుతానని అశోక్ బెదిరించేసరికి దానికి భయపడి ఇన్నాళ్ళు వాడితో కలిసి నాటకం ఆడాను. ఆ గుంపు నుంచి ఎలాగ తప్పించుకుని ఈ మా బావని కలుసుకున్నానండి. అవునమ్మా, మేమే వచ్చి చెప్దాం అనుకునేలాగా పోలీసులు వచ్చారు. అయ్యా, అశోక్ ఎవరిని చంపలేదు కదా, వాడిని వదిలి పెట్టొచ్చు కదయ్యా. చాలు, ఇప్పుడు చెప్పింది చాలు. మిగతాది కోర్టుకు వచ్చి చెప్పు. వీళ్ళని తీసుకో. నాట్ ఓన్లీ దిస్, వి గాట్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. వీడి పెంచిన రౌధన్ని వాడి ముఠాతో సహా పట్టుకున్నాం. ఏ టు జెడ్ వీడి గురించి అన్ని వివరాలు వాళ్ళు చెప్పారు సార్. వీడు ఆరితేరని హంతకుడు సార్. ఈజ్ ఏ పెయిడ్ కిల్లర్. కిరాయి గుండా ముఠాకి చెందినవాడు సార్. అండ్ వీ గాట్ ఎనఫ్ ప్రూఫ్. సార్, షాల్ ఐ ప్రొసీడ్ సార్? 1 సెకండ్. రేయ్, నన్ను చంపడానికి నిన్నెవరు పంపించారు? నా ఎంక్వైరీలో నువ్వు ఒక సాక్షివే. చెప్పు. వారు చెప్పరు సార్, వారు చెప్పడు. వీడి చేత నిజంగా చెప్పించాలో నాకు తెలుసు సార్. మంచివాడో చెడ్డవాడో ఇక్కడ కొట్టొద్దు, తీసుకెళ్ళిపోండి. జస్ట్ అరెస్ట్ హిమ్ అండ్ డూ యువర్ డ్యూటీ. మిగతాది కోర్టులో చూసుకుందాం. సార్, వీళ్ళకున్న పలుకుబడి పేరు చెప్పరా. నా మాట విను. ఆయన కొట్టద్దు. You are doing crime.
ఈయన ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ అన్ని ఓ బ్యాగ్ లో పెట్టి తీసుకురా. తీసుకురావద్దు. లేదా ఇక్కడే చంపేస్తాను. ఆ దుర్మార్గుడు చంపినా చంపుతాడు. వెళ్ళి తీసుకురామ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. వద్దు. త్వరగా రా. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి. మేరా జీబు హిల్డాయ్. ఏంటి నువ్వు అనేది? ఎగతాళా? నాదో కాలు చేయిపోయింది సార్. ఇది ఎగతాళికి చెప్పే విషయం. జడ్జితో పాట? అవును సార్. ల్యాప్టాప్ ఆల్సో? అవును సార్. ల్యాప్టాప్ మాత్రమే కాదు, పెన్ డ్రైవ్ కూడా. వైట్ అంబాసిడర్గా? అవును సార్. వహా కోయి తెలుగు నహీ జానతా హై నా ఆరీషో? లేదు సార్, ఇక్కడంతా బెంగాలీలే. నేను మాత్రమే తెలుగువాడిని. సారీ మ్యామ్, జరిగిందంతా విన్నాను. సార్, ఆ అశోక్ ఉన్నాడే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకంటే హైయర్ ఆఫీసర్ నేను. నాకు ఇన్ఫార్మ్ చేయలేదే? సార్, ఎవరికో ఫోన్ చేసి పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ తీసుకెళ్ళింది చెప్పారు సార్. అరెస్ట్ చేయండి. పోలీస్ కస్టడీలో ఉంచి వీడికి ట్రీట్మెంట్ ఇవ్వండి. టేక్ హిమ్ టు ది హాస్పిటల్. చంపుతో పోరో. మేడం, నిజానికి అశోక్ జడ్జి గారిని చంపడానికే ప్రయత్నం చేశాడు. ఇన్ఫాక్ట్ జడ్జి గారు ఈ ఊరు వచ్చిన మొదటి రోజే వారిని షూట్ చేయడానికి వచ్చిన గ్రూపును మేము చేజ్ చేశాం. బస్ ఓకే చారు, తుమ్ రో జాओ. ఇలాంటి దెబ్బలు నీకు సర్వసాధారణం కాదు. ఇంతకంటే ఎక్కువ డబ్బిస్తే ఆ జడ్జిని మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తావుగా. నాకు తెలుసురా నువ్వు ఆ జడ్జిని చంపుతావని. నాకు జన్మనిచ్చిన తండ్రి సార్, నేను చంపుకుంటాను సార్. సరే, నువ్వు కాకపోతే ఏంటి, ఇంకెవడికో డబ్బిచ్చి వాడి చేత చంపిస్తారు. ఎవరిని మా నాన్నని చంపనివ్వను. నీ వల్ల కాదురా. అవుతుంది. వాళ్ళదో పెద్ద గ్రూప్, నువ్వు ఆపలేవురా. ఆపుతా ఆపుతా. ఎలా ఆపుతావు? 24 గంటలు పక్కనే ఉండి కాపలా కాయాలి. అంగరక్షకుళ్ళ కుదురుతుందా? కుదరదు కాదు. నేను చెప్పినట్టు చేస్తే కుదురుతుంది. అందుకు నువ్వు అప్రూవర్గా మారాలి. ఎందుకు నవ్వుతావు? మీ నాన్నకి మాత్రమే కాదురా, మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడానికి నీకు ఛాన్స్. ఏం చేయవా? నేనా? నా వల్ల కాదు సార్. అవుతుంది, నీ వల్లే అవుతుంది. అశోక్ ద్వారా హంతకుల ముఠాని, తీవ్రవాదుల్ని మూకమ్మడిగా పట్టుకోవడానికి వాడిని ఇంటికి పంపించాను. వాడు హంతకుల్లా బాగానే నటించాడు. జడ్జి గారిని కాపాడడం మాత్రమే కాకుండా వారి ఎంక్వైరీ ఫైండింగ్స్ ని కోర్టులో అప్పగించే బాధ్యత కూడా తనే తీసుకున్నాడు అనుకుంటాను. నా కోసమే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. అధైర్యపడవలసింది ఏమీ లేదు. పొద్దుతారా వీడి మాట వినొద్దు. దగ్గరలో ఉన్న ఏదైనా పోలీస్ స్టేషన్ పక్కన ఆపు. భయపడకు. వద్దంకుల్, మిమ్మల్ని చంపేస్తారు. పర్వాలేదమ్మా, నన్ను చంపేసినా పర్వాలేదు. నా మాట వినమ్మా, నేను చచ్చినా పర్వాలేదు. లేదు నాన్న, మిమ్మల్ని నేను చావనివ్వను. నీకేమీ కాదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. దూరమైపోయిన నేను మన కుటుంబంతో కలిసి ఒక వారం గడిపాను. నాకది చాలు. నా లైఫ్లో మీతో ఇంత క్లోజ్గా ఉండడం ఇది మొదటిసారి నాన్న. నేను మీతోనే ఉండాలన్నా. మీరంటే నాకు ఎంతో ఇష్టం. మాట్లాడచ్చు. ఎవరు?
రే మాధవ, నువ్వు నా మాధవ? మాధవ పెట్రోల్ పోసి అందరినీ తగలెట్టండి. జడ్జిని మాత్రమే కాదురా, ల్యాప్టాప్ తో సహా అన్ని ఎంత కావాలి. అంకల్ బాబ్ టైం సెట్ చేసి ఉంది. అయ్యో దేవుడా, ఇలా చేసావేంటి? నేను చేసుకున్న కర్మ
నిన్ను వాడుకున్నాను నాన్న.